గోల్కొండలో ఫస్ట్ బోనానికి పోతరాజుగా ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి తల్వార్ శివన్న మనతో పాటు ఉన్నాడు. అసలు పోతరాజు అంటే ఏందన్న? పోతరాజు అంటే 7 అక్కచెల్ల ఒక తమ్ముడు. పోతరాజు చేసినప్పుడు మీరు అన్నట్టు అమ్మవారు నిజంగా అమ్మవారు మీదకి వస్తుంది. పోతరాజు అమ్మవారు రాడు, వాళ్ళ పైన గాలి రూపంలో వచ్చి గోల్కొండ కోట మీద మీకున్నటువంటి ఐడియా ప్రకారం ఎప్పటి నుంచి ఉంది అమ్మవారు? నిజాం నవాబ్ దగ్గర నుంచే ఉందా? నిజాం నవాబ్ కి అప్పుడు బోనాల పండగకి చాలా మంది చూసుకుంటే అంటే గొల్లోలు, గౌన్లోలు, ముదిరాజులు కులాల పేర్లు తీయకు, అందరు కలిసి చేస్తేనే లోక కళ్యాణం. అంటే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వీళ్ళందరూ కూడా గరీబుల దేవుళ్ళు అంటారు. పోతరాజులే చాలా పలారం బండిల దగ్గర తాగి పడిపోవడము. పక్కన ప్రూఫ్ చేయి, నువ్వు వీడియో చూపెట్టు, నేను దానికి ఒప్పుకుంటా, గ్యారంటీ. పోయినసారి గోల్కొండలో మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారంట. నీకేమైనా అయితే నీ కన్నతల్లి ఎంత బాధపడుతుందో నాకు అయితే అదే కన్నతల్లి బాధపడుతుంది. ఏంది జోగినిలందరూ బాగా తిడుతున్నారు గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డిని. నువ్వే నీ జులుం చూపిస్తావా? నీ మోతవారి అంటే జోగిని శ్యామల కూడా ఏడ్చింది కదా బాధపడి. చిన్న పిల్లనా ఏమన్నా? ముఖ్యంగా పోతరాజులు అంటే మేకప్ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిందా? ఏషియన్ పెయింట్ ఎప్పుడైనా కడపలకి షటర్లకి వేస్తావా, అని ముఖంకి వేసుకుంటావా? మీరు చేతబడి చేస్తారు. చేతబడి చేయడం నువ్వు చూసినావా అన్న? ఒక దయ్యాన్ని కూడా వదిలించి సీసాలో బంధించినారంట. ఒక్కటే చేయలేదు, నేను చాలా చేసిన. ఎంత తీసుకుంటాడు తల్వార్ శివ ఒక్కరోజు పోతరాజు వేషమేనికి? పల్లవి ప్రశాంత్ కూడా మీ దగ్గరికి బోనాలకు వస్తూ ఉన్న వీడియోలు చూసినాం. వీడ కుర్చీల మీద కూర్చొని మోతవరగా మాట్లాడతాం, కానీ ఒకసారి బుడదల దిగి పని చేసినాం తెలుస్తుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. జూన్లో కాలేజీలు స్టార్ట్ అవుతాయి, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్, అప్పుడే బోనాల పండుగ వస్తుంది. సో బోనాల పండుగనే మనకు ఫస్ట్ పండుగలాగా అనిపిస్తుంది. వాస్తవానికి ఫస్ట్ పండుగ కూడా మెయిన్ పండుగ. సో బోనాల పండుగకి బోనాలతో పాటు పోతరాజులు మనకు బాగా గుర్తొస్తారు. పోతరాజుల గావు కేక, అలాగే డాన్సులు, పోతరాజులు కొరడతో కొట్టడము, ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. సో ఈరోజు మనతో పాటు గోల్కొండలో ఫస్ట్ బోనానికి పోతరాజుగా ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నటువంటి తల్వార్ శివన్న మనతో పాటు ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లున్నారన్న? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాం. సో ఈసారి కూడా గోల్కొండలో ఫస్ట్ మీరేయడం జరిగింది పోతరాజు. ఎప్పటి నుంచి చేస్తారు? నేను దాదాపుగా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా పోతరాజేశము. అంటే గోల్కొండలో చాలా సీనియర్లు కూడా ఉన్నారు. అక్కడ మళ్ళా లంగరోజు నుంచి తొట్టెల ఊరేగింపుకి పోతరాజు సత్తయ్య వాళ్ళ మా పెద్దనాయన అవుతాడు, వాళ్ళ కొడుకులు చిన్న వాళ్ళ గ్రూప్ గిట్ ఉంది. ఇక్కడ నుంచి బంజారీ దర్వాజా నుంచి తొలి బోనం ముంగట పోతరాలని నేను 120 మంది పోతరాలతో అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి బోనం ముంగట ఆ బోనం తీసుకొని వెళ్ళడం, అక్కడ నుంచి తొట్టెల పెద్ద బజార్ నుంచి అమ్మవారు ఊరేగింపుగా గోల్కొండ కోటకి వెళ్తుంటాం. 120 మందికి మీరేనా కెప్టెన్? 175 మందికి నేను గురువుని, నా శిష్యులు. ఓకే. సో మీ ఎంబడి అంతమంది ఉంటారు? నాలాగే వేసేవాళ్ళు, అంటే నన్ను ఇష్టపడి నన్ను గురువుని చేసుకొని నాలాగా పద్ధతిగా పాటించి నాలాగా పోతరాజేశం వేసే. అంటే ఈ శిష్యులు ఏంటంటే సిటీ అక్కడ సౌత్ సైడ్లో ఉంటారు, కొంచెంమంది మా దగ్గరలో ఉన్నారు, కొంచెంమంది బయట. అంటే పోతరాజేశం వేయాలన్న ఇంట్రెస్ట్, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పర్మిషన్తో పాటు వచ్చి వేసిన పోతరాలు సంవత్సరంలో 30 మంది 20 మంది అట్లా కొత్త పోతరాలు తయారవుతూ ఈ సంవత్సరం దాకా 175 మంది పోతరాజులుగా రెడీ అయ్యారు. ఈ సంవత్సరం 120 మందిని వేయించారు. ఒక 120 మందిని వేయించినారు. వాళ్ళందరికి మీరే పెద్ద? మీకంటే పెద్దవాళ్ళు వేస్తున్నారు ఇప్పటికీ పోతరాజు? మాకంటే పెద్దవాళ్ళు వేస్తున్నారు పోతరాజు ఉన్నారు ప్రజెంట్. తాత ముత్తాతలు కాలం చేసిరు. ఇప్పుడు మాకంటే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నారు. చార్మినార్ చౌక్ లో మా రాజు కాక. లేదు, గోల్కొండకి వెళ్ళినప్పుడు, గోల్కొండకి ఎక్కినప్పుడు వేస్తాను. మీరే లీడింగ్ గా? నేనే వేస్తున్నాను. అసలు పోతరాజు అంటే ఏందన్న? అసలు పోతరాజు అంటే 7 అక్కచెల్ల ఒక తమ్ముడు. 7 అక్కచెల్లకి ఆయన ఎంత తమ్ముళ్ళు పాత్ర ఎంతైతే వేస్తున్నారు. నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, ముచ్చాలమ్మ, కాళికామాత, ఎల్లమ్మ, పోలేరమ్మ, వీళ్ళకి 7 అక్కచెల్లకి ఒక తమ్ముడు అన్నమాట. ఒక తమ్ముడు. ఆ తమ్ముడు ఈ పోతరాజేశము వేయడము, బలారం బండ్ల ముంగట, గొర్రెల తొట్టెల ముంగట, బోనాల ముంగట ఊరేగింపుగా మొదటిగా ఆయన ఉండాలి. ఆ మొదటిగా ఆయన గుమ్మడికాయ కాబట్టి కానీ ఆయన ఏదైనా కార్యక్రమం అక్కడ గుమ్మడికాయ కొట్టి ఆ రథంని సాగించి అమ్మవారి దాకా తీసుకెళ్లేదాకా పోతరాజు ఉంటే సాఫీగా సాగిపోయి అమ్మవారి దాకా వెళ్తుంది అని చెప్పి నమ్మకం. ఒక్కడే పోతరాజు కదా? ఇద్దరు వేస్తుంటారు మళ్ళీ? ఎప్పుడు ఇద్దరు వేసినా ఒక్కరు వేసినా పోతరాజు ఉన్న
ఆ ఉద్దేశం అయితే ఉంటుంది. ఎంతమంది అని వేయచ్చు, ఎంత మంది అనే వేయచ్చు, లక్షల మంది అనే వేయచ్చు. కానీ పోతురాజు అనేది అమ్మవారి ఖచ్చితంగా ఉండాలి. సో అమ్మవారిని రక్షించుకుంటూ తీసుకొని వెళ్తారు. ఇంకా అమ్మవారిని రక్షించాడు. అమ్మవారికి ఇప్పుడు బోనాలు సమర్పిస్తే తొట్టెలు అడ్డంకులు రాకుండా అమ్మవారి దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు ఊర్లకు చెడుని వారిని రాకుండా ఎలా అయితే కాపాడుతుండో, 7 అక్క చెల్లెకి ఎట్లయితే తమ్ముళ్ళగా ఉన్నాడో, బాధ్యత వహిస్తుండో, అట్లా ఈ పోతురాజు గిట ఈ బోనాల కార్యక్రమంలో ఒక ఆయన పాత్ర. సో బోనాల పండగకు అమ్మవారి ఊరేగింపులో ఎలాంటి ఆటంకాలు రాకుండా పోతురాజు ఉంటాడు. కానీ ఇప్పుడు అట్లనే ఉంటారు అన్న, పోతురాజు అట్లనే ఉంటారు. ఇక్కడ పోతురాజులే చాలా పలారం బండిల దగ్గర తాగి పడిపోవడము, ఇష్టం వచ్చినట్టు కొట్టడం. ఇదే పోతురాజు దాంట్లో 3 కేటగిరీస్ ఉంటారు. గావ పోతురాజులు సీనియర్లు ఉంటారు, ఇంకా నార్మల్ పోతురాజులు ఉంటారు. వాళ్ళు నిష్ట నియమాలతో పోతరాజేశం వేస్తారు. ఎలాంటి తాగడము, తింద పడిపోవడం అలాంటి. ఈ థర్డ్ కేటగిరీ చిల్లర కేటగిరీ చేసే వాళ్ళు థర్డ్ కేటగిరీ. ఎట్లా అంటే వాళ్ళు డబ్బులకు ఆశపడి, మద్యం ఇస్తారని ఆశపడి అక్కడికి వెళ్ళి పోతురాల వేషంలో అమ్మాయిలను టీచ్ చేయడం, నంబర్లు ఇవ్వడము, వాళ్ళని కొట్టడము, పబ్లిక్ని హింసించడం, ఫ్రెండ్స్లను కొట్టడము. అంటే పోతురాజు అంటే ఈ ఇజ్జత్ తీసే కేటగిరీ థర్డ్ కేటగిరీ. అసలు రియల్ పోతురాజులు ఇద్దరే ఉంటారు, గావ పోతురాజు, నార్మల్ పోతురాజు. ఈ థర్డ్ కేటగిరీ ఈ మధ్యలో కుట్టుకొచ్చింది. ఆ కుట్టుకొచ్చిన పోతురాజు గిట ఎవరిని పడితే వాళ్ళని, ముసలోళ్ళని చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా ఇష్టం ఉన్నట్టు కొట్టి పోతురాల సీనియర్లకి, నిష్ట నియమాలతో వేసిన వాళ్ళకి భంగం కలిగిస్తుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళకి తీసుకున్నాం ఇప్పటిదాకా. వాళ్ళ సామాన్ అక్కడిని ఇప్పపియడము, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడము, మా పోతరా సంఘంలో తీసుకొని కూర్చోబెట్టడము, ఎన్నో విషయాలలో మాట్లాడడము, వాళ్ళకి దండగ వేయడము, వాళ్ళకి మళ్ళీ పోతరాయేషం వేయకుండా వార్నింగ్ ఇవ్వడం లాంటివి జరిగినాయి. కానీ చేసే వాళ్ళు చేస్తారు, కానీ దొరకట్లేదు. దొరికితే మాత్రం వాళ్ళకి ఏందనేది రియల్ పోతరాయేషం, రియల్ గెటప్ అనేది ఏందో మేము అంటే చూపిస్తాం. వాళ్ళకి ఎవరంటారు పోతరా చేస్తున్నారు. సో పోతరా చేసినప్పుడు వాళ్ళకి ఏం కోచింగ్ కానీ లేకపోతే దానికోసం కానీ తెలుసుకోవడం కానీ ఏముండదా? డైరెక్ట్ కోచింగ్ అంటే ఉంటుంది. థర్డ్ కేటగిరీ వాళ్ళు, థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎట్లా అంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చిండు, నువ్వు చిల్లర కానీ మన అర్థమైపోయినాక నేను పొదరాశం వేపిస్తామా, ఏపీఎం ఎలగొట్టేస్తాం. ఎలగొట్టినప్పుడు కొంచెం అధిక తెలివితో ఏం ఆలోచన చేస్తాడంటే, ఎక్కడో ఒక దగ్గర తక్కువకి వచ్చే సామాను కొనుక్కోవడము, వానంతలా వాడే గురువు, వాడే దైవము, వాడే తల్లి తండ్రి అంతా వాడే, ఏదో గెటప్ ఏనో రోడ్ల మీద తయారవుతాడు, వచ్చేస్తాడు, ఏదో బ్యాడ్ కూడా ఆడతాడు, సప్పుడు దాకా పోతాడు, అందరినీ కొడతాడు, వాని ఇష్టం ఉన్న ఆటోమేటిక్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. దొరికిందా తన్నులు తింటాడు, దొరకలేడా వెళ్ళిపోతాడు. షోకు ఉంటుంది అంతే, అంతే, ఏముండదు. ఇప్పుడు గురువు అనేట గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు దగ్గర పోతే గురువు దగ్గర 12 రకాల నియమాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ఉంటేనే కదా నువ్వు స్కూల్లో చదువుకున్నావు. అట్లనే ఈ కండిషన్లు ఉంటేనే పొదరాశం వేయగలుగుతాం. కండిషన్ లో చాలా చెప్తాడు ఆయన. గోర్లు తీసుకోవాలి, కటింగ్ చేయించుకోవాలి, నిష్ట నియమాలతో ఉండాలి, అమ్మనాన్నతో గొడవ పడద్దు, కాలు మొక్కి రావాలి, గురువు కాలు మొక్కాలి, తోటి విద్యార్థులతో అలైబలే ఉండాలి, తాగొద్దు, అట్టిపండు తినాలి, గ్లాస్ పాలు తాగాలి, పోతరాయేషం అయిపోయాక మళ్ళీ సామాన్కి పూజ చేసుకోవాలి, వేయక ముందు చేయాలి, వేసిన తర్వాత చేయాలి, పోతరా తాగొద్దు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవద్దు, కూర్చోవద్దు, నీటి ఉన్న దగ్గర ఉండాలి. అన్ని ఎట్లయితే చదువులో గురువు ఎట్లా చెప్తాడో అట్లా ఈ గురువు కూడా చెప్తాడు. ఆ విధానంగా నడుచుకుంటే నువ్వు కోర్టు పడగెత్తావు. నువ్వు గురువు లేదని చెప్పి గుడ్డోడు అని చెప్పి నడిచినావు అనుకో, నువ్వు నిన్ను పోయి గుడ్డోని చేసి లోకం నాశనం చేస్తావు. మీరు చెప్పిన 3 కేటగిరీలో థర్డ్ కేటగిరీ చిల్లర కాలు తప్పితే మిగతా ఇద్దరు కూడా నియమ నిష్టలతో ఉంటారు, తాగకుండా పోతరా చేస్తారు. తాగకుండా పోతరాయేషం వేస్తారు, నిష్ట నియమాలతో చేస్తారు. రోడ్ల మీద శీషాలు ఎత్తుకొని తాగుకుంటా, గుట్కాలు వేసుకుంటా, పబ్లిక్ మీద ఉంచుకుంటా, పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా, మీడియా ఛానల్ చూడకుండా, ఒక మనిషిని గుర్తించకుండా వార్తలు తెలియటట్టు కొట్టేంత కేటగిరీ ఈ 2 కేటగిరీలు కావు. పక్కన ప్రూఫ్ చేయి, నువ్వు వీడియో చూపెట్టు, నేను దానికి ఒప్పుకుంటా, గ్యారంటీ. మేము చాలా సార్లు కూడా పలారమ్మని తీయడం జరిగింది. ప్రతిసారి కూడా పోతరాజులు అంటే అదొక కండిషన్, అంటే ఇవ్వాలి, తాగుతారు ఖచ్చితంగా, తీసుకుంటారు. ఫస్ట్ నువ్వు ఇవ్వవు కదా, మళ్ళీ అయిపోతే ఇస్తావా? అయిపోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, పైసలే ఇవ్వవు, రేపు రా ఎల్లుండి రా ఫోన్ పే చేస్తా అంటావు, వెళ్ళిపోతావు. అందుకనే మా అమౌంట్ కానీ, మేము తీసుకోవాల్సిన ఫుడ్డే కానీ, మేము తీసుకోవాల్సిన మద్యమే కానీ ముందే తీసుకొని మా బండ్లలో మాకు సేఫ్ సైడ్ గా ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ మేము లాక్ చేసుకొని తర్వాత మా పోతరాయేషం అయిపోయినాక తీసుకుంటాం. ముందే తీసుకురా అని చెప్తున్నా నేను. ముందే తీసుకురా ఏం చెప్తున్నా అంటే, ముందే తీసుకురా అంటే వాళ్ళకి ఓపిక ఉంది, చేసేంత బలం ఉంది, తాగినట్టు కనవాడము, చిల్లర చాతాలు చేయమనుకుంటే తీసుకుంటాం. ఓకే. థర్డ్ కేటగిరీ ఓలైనా పెద్ద మనుషులు ఉంటే, ఓపిక ఉంటే తీసుకుంటారు. ఇక కాదు నిష్ట నియమాలతో వేస్తున్నాడు వాడు టార్గెట్ అయితే నాకు అన్ని చూపెట్టు, నేను ఒప్పుకుంటాను. అంతే. నాలాగా యూత్లో ఉన్న చూపెట్టు. ఓకే. ఇప్పుడు బోనాల పండగకి చాలా మంది చూసుకుంటే ఈ బోనాలు పలారమ్మండి తీసేటోళ్ళు అందరూ అంటే గొల్లోలు, గౌన్లోలు, ముదిరాజులు, మున్నూరు కాపులు, మాలోలు, మాదిగోలు, చాకోలోలు వీళ్ళే ఉంటారు ఎక్కువ. కుమ్మరోలు ఎక్కువ కులాల పేర్లు తీయకు.
ఎందుకంటే భూమి పైన పుట్టింది మానవుడే. రెడ్డిలో వెలమలో వీళ్ళెందుకు తీయరు అని ఒక డౌట్ చాలా మంది. నువ్వు ఒక మాట అడిగినావు, కానీ భూమి పైన ప్రతి ఒక్క మానవుడు పుట్టినోడు కులంతో గుట్టలే, మనుషుల పరం కొట్టిండు. అందరు కలిసి చేస్తేనే బోనాలు, అందరు కలిసి చేస్తేనే లోక కళ్యాణం, అందరు కలిసి నైవేద్యం ఎక్కిస్తేనే వాహనాలు వర్షాలు అన్ని పడుతున్నాయి. కానీ ఇక కులంబద్ధంగా తీసుకొని పోతే నేను చేసిన పని నువ్వు చేయలేవు, ఆయన చేసే పని నేను చేయలేను. 70% ఉన్న బీసీలు ఎస్సీలు వాళ్ళే తీస్తారు బోనాలు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటి దైవం, వాళ్ళ కులదైవము, వాళ్ళు నమ్ముతారు. మేము చేయడం వల్ల మీరు అంత మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు చేస్తలేవు అని చెప్పి మేమైతే పడేయం కదా కింద. మాకు దోచినట్టు మేము సేవ చేసుకుంటాం, మాకు దోచినట్టు మేము బోనం ఎక్కిస్తాం, మా పూజలు మేము చేస్తాం. దాంట్లో ఫలితం నీకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు కళ్ళు గీస్తున్నావు, ఆ కళ్ళుతోనే నాకు పని వస్తుంది సాకపోయడానికి. నువ్వు కుండ చేస్తున్నావు, దాంతో నేను బోనం చేయాలి. నువ్వు బియ్యం పండిస్తున్నావు, నువ్వు రెడ్డి ఉండొచ్చు, బియ్యం పండిస్తున్నావు, ఆ బియ్యంతోనే మళ్ళీ బోనం ఎక్కియాలి. నువ్వు ఏ కేటగిరీలో నేను చేయనని మొత్తవరగా మాట్లాడినా కానీ నువ్వు చేసే నీ వృత్తి నుంచి నా దగ్గరకు ఒక వస్తువు వస్తుంది, ఆ వస్తువు నుంచి అమ్మవారికి నైవేద్యంగా వెళ్తాను. ఓకే, అంటే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వీళ్ళందరూ కూడా గరిబోల దేవుళ్ళు అంటారు. గరిబోల దేవతలు ఎందుకు అవుతారు? అందరు దేవుళ్ళు. ఇప్పుడు గరిబోల దేవుడు అంటే గరిబోలు అంటుంటే గరిబోలు కోట్ల పరిగెత్తాలి కదా, కోట్ల పరిగెత్తాలి. మళ్ళీ ఉన్నోడు ఉన్నట్టున్నాడు, మళ్ళీ లేనోడు లేనట్టున్నాడు అంటే అందరినీ కలుపుకో. మేము చేస్తున్నాం కాబట్టి అందరు మంచిగా ఉన్నారు, మేము చేయకపోతే గిట్ట అందరూ ఏదో గత్త నుంచి కొట్టుకోపోతారు మళ్ళీ. అందుకే అందరు దేవుడు ఆమె. అందరూ నువ్వు చేసినా చేయకపోయినా నీ వృత్తి నుంచి ఒక వస్తువు అనేది మా దగ్గర దాకా వస్తేనే బోనాలు అవుతున్నాయి. సో లాస్ట్ టైం గోల్కొండలో మీరు పోతరా చేస్తుంటే ఎప్పుడు మీ పైన గొడవలు కానీ మీ కాల్స్ ధమ్కిలు ఇవన్నీ కూడా వస్తుంటాయి, అవన్నీ కామన్. ఇంకా పోయినసారి గోల్కొండలో మిమ్మల్ని చంపాలని ప్రయత్నించారంట, చాలా ట్రై చేసి ఆ వీడియోస్ గిట్ట కొంచెం మంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే నా దగ్గర ఫుటేజ్ లేదు అది. ఎందుకట్లా? మీరు ఎవరికి ద్రోహం చేసారు? ఎవరిని కొట్టిరు? ఎవరిని ద్రోహం చేసినా, ఎవరిని కొట్టినా అంటే నాకు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, నేను ఎవరిని ద్రోహం చేయాల్సిన అవసరం. మనం ఒకరికి అపకారం చేస్తేనే కదా. అయితే ఇప్పుడు నువ్వు గోల్కొండ కోటకి నువ్వు పొదరేషం వేస్తున్నావు, సిటీలో కొన్ని దగ్గర వేస్తున్నావు, నీ టంగు బాగాలేదు, ఏది అడుగుతా ముఖం మీద అనేస్తావు, టక 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 మాట్లాడుతున్నావు. అది ముంగటానికి నచ్చలేదు. వాడు చెప్పాడు, చెప్పేటోని చెప్పనియాడు. ఇది చెప్పినప్పుడు ఏదైతే దానికి కాలుతుంది. అంటే నా ముంగట వీడు ఎదుగుతుండు, నా ముంగట పెద్ద మాటలు మాట్లాడుతుండు, నా ముంగట చేస్తున్నా అంటే నేను నా తల్లిదండ్రులకే భయపడాను, నీకెందుకు భయపడతా? ఏదైనా ఉంటే నా తల్లిదండ్రులకు ఆన్సరించుకుంటా, నా గురువులకు ఆన్సరించుకుంటా, నా గురువులతో మాట్లాడతా. కానీ నా గురువులకు లేని బాధ, నా తల్లిదండ్రులకు లేని బాధ నీకెందుకు? నీకు అదే మోతవారు ఉంటే నువ్వు కూడా ఇంటర్వ్యూ, నువ్వు కూడా మాట్లాడు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు ఒక మనిషిని సపోర్ట్ చేయ, కానీ కాలు పట్టి గుంజి వాడిని చంపుతా, వాడిని చాకులు తీసుకొని పంపిస్తా, వాని మీద మంట పుట్టించే వస్తువులు వేస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక నేను గాది కథను కాదు. ఒక చెంప కొడితే ఇంకో చెప్ప చూపెట్టడానికి ఒక చెంప కొట్టే లోపల నేను కథం చేసి నేను కూర్చుంటా. అయ్యింది. ఎందుకంటే నేను పోతరాశం వేయొద్దు, ఆపోజిట్ లో చిన్న చిన్న బచ్చగాళ్ళు ఇప్పుడు తెలివికి వచ్చినోడు అరైతులో కొట్టడం ఎవరికి బర్దాస్ కాదు కదా. నా ఇంబడున్నోడు కూడా బర్దాస్ చేయడు. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను నమ్ముతారు, నా ఇష్టపూర్తంగా ఉంటారు. వాళ్ళు నేను ఒక మాట వాడి తుడిచేసుకుంటున్నాను, వాళ్ళు వినరు. నా అన్న అంటే తండ్రిని అన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు ఇడవరు అన్నమాట కొన్ని విషయాలలో. ఎందుకంటే ఇప్పుడు నీకు తమ్ముడు ఉంటాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు కొన్ని విషయాలలో. ఎవడో వచ్చి ఆపోజిట్ లో నేను తిడితే నీ తమ్ముడు ఊకుంటాడా? బెస్ట్ ఫ్రెండ్ అయినా ఊకుంటాడా? ఇక తుమ్మాయి అంటే ఏమైతుంది? గొడవలు జరుగుతాయి. ఎందుకని నన్ను ఆపాలని చెప్పేసి నేను ఆపేస్తే వాళ్ళు కొన్ని ప్లేస్లలో నా ప్లేస్లలో నించొని చేయడానికి ఇక పోతరా తలవార్చు ఉండకపోతేనే వాళ్ళ మనస్తత్వంలో ఉండకపోతేనే బాగుంటుంది అన్నది. ఎందుకంటే నేను తల్లిదండ్రులకు ఒక్కని ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో, కానీ నేను తప్పు చేయలేదు. కానీ పగలు ప్రతిష్కాలు పెంచుకొని ఏదో చేయాలి, ఏదో చేసినా కానీ నీకు ఒక కన్నతల్లి ఉంది, నాకు ఒక కన్నతల్లి ఉంది. నీకేమైనా అయితే నీ కన్నతల్లి ఎంత బాధపడుతుందో నాకు అయితే అదే కన్నతల్లి బాధపడుతుంది. ఎన్ని రోజులు మోసిందో నన్ను అన్ని రోజులు నా తల్లి మోసింది. నేను తొందరగా కుట్టి రాలేదు, నేను ఇంకా లేట్ ఏం కుట్టలేదు. తలవారి శివ భూమి మీద ఉండొద్దని చూస్తున్నారా? ఇక భూమి మీద ఉండొద్దని చూస్తున్నారు అంటే ఇక ఉండొద్దని చూస్తారు వాళ్ళ లెక్కల. కానీ అది ఏం లాభం? తలవారి శివకి ఏమన్నా తలవారి శివ పోయింది అనుకో, వాళ్ళకేం లాభం? వాళ్ళకేం లాభం అంటే ఏం లాభం ఉంటుందో అది నాకు అంత చిక్కని ఆన్సర్ అది. కానీ వాళ్ళకి నేను ఏం అన్యాయం చేస్తలేను. నా తన ఏం మారో ఆయుధాలు లేవు వాళ్ళ మీద పగలు సాధించడానికి. వాళ్ళ గురించి వెనకల పోయి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని చెంచగాళ్ళు ఉండే, ఆ చెంచగాళ్ళు ఎట్లా అంటే దీన్ని నా పక్కన వండుకొని నాతోని దేడుషారి చేసి వాళ్ళకి పోయి చెవులు నింపి వాళ్ళని మంచిగా ఉన్న వాళ్ళని పగపాతిస్కారాలకు దింపి వాళ్ళ అధిక తెలివిని ఉపయోగించారు. వాళ్ళు గిட்ட ఏం చేసిరంటే ఇన్నట్టు ఇన్ని వాళ్ళని గిట్ట పక్కకు నూకారు. కానీ ఈ చెంచగిరి ఎడ నడిచింది? చెంచా అన్నంలో ఉన్నంతసేపే నీ చెంచగిరి. దాని తర్వాత యూజ్ అండ్ త్రో అయ్యాను. ఆ యూజ్ అండ్ త్రో గాడు ఏం చేస్తుండంటే మంచిగా ఉన్న దగ్గర మంచిగా ఉన్న బాండింగ్న వాడు బాండింగ్ తెంపడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ పెట్టి పగను పెంచడము,
మనుషులలో మానవత్వం పోయేటట్టు చేయడం, ఇలా ఈ కేటగిరీ కాదు, థర్డ్ కేటగిరీలో ఈ కేటగిరీ కాదు అంటే పగలు ప్రతిష్కారాలు పెంచేది ఈ కేటగిరీ గాడు చేయడం వల్ల వాళ్ళ మనస్తత్వం. కానీ నా మనస్తత్వంలో ఏం లేదు. వాళ్ళు ఏడ కనిపించిన నమస్కారం పెడతా, కాలు మొక్కుతా, వాళ్ళతో కలిసి మెలిచుంటా, అన్నదమ్ములు అయితే అన్నదమ్ములు లెక్క, గురువు అయితే గురువు లెక్కల అన్ని విషయాల్లో కలిసే ఉన్నా. కానీ ఇక కొంచెం శత్రులు ఏడికని గుట్టుకరారన్న, నేను నిజంగా చెప్తా, శత్రువులు ఏడికని గుట్టుకరారు. మళ్ళీ అన్నం తిని మళ్ళీ పక్కల వండుకొని మనతో కలిసి తిరిగి మన సీక్రెట్స్ కానీ ఏవైనా కానీ నమ్మకంగా తీసుకొని మనం మోసం చేసి మన వెనకాల మన గురించి బ్యాడ్గా మాట్లాడేవాడే వాడు పెద్ద దళితుడు. వాడు ఎంత ఎదిగలని చూసినా కానీ ఆ తల్లి నాశనమే చేస్తుంది తప్ప వాడిని మంచిగా చెయ్యదు. ఎందుకంటే వాడు అధిక తెలివితో వాని బలముతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా కానీ వానికి ఎంత పెద్ద ఆడు కులవస్తుడైనా ఏ కులమైనా ఎంత పెద్ద తాయశక్తులు ఉన్నా భూమిపైన ఉన్న తల్లి సర్వనాశనం చేసి పాతాళంలోకి తొక్కి పాడవుతుంది. అట్లా అని చెప్పి నేను ఎవరిని కొట్టలేపదాకా తిట్టాలి. లాస్ట్ ఏమైంది గోల్కొండలో? ఇక అయినది. కాకపోతే దాదాపు 175 మంది ఉన్నారంటే ఎవరు తట్టుకుంటారు? కానీ 170 మంది పొదరాశం వేలేరు, తక్కువ మంది వేసిరు. కానీ నా ఎంబడి ఎక్కడన్నా పోతే నన్ను ఇష్టపడి వచ్చే యూతే గానీ, నన్ను ఇష్టపడే నా తమ్ములే గానీ పక్క కంపల్సరీ ఉంటారు. పానాలకు దిగిడిచి ఉంటారు వాళ్ళు. దెబ్బ పడితే మాత్రం ఏడికైతే ఆడ తల్లిదండ్రులు ఒక్కసారి కానీ ఇంట్లోన్న వాళ్ళని మర్చిపోయినాం అనుకో, తల్లి చెల్లెలు అమ్మ నాయన వీళ్ళందరినీ ఒకసారి నాకు వీళ్ళు ఒక్క రోజు లేరని పక్క జరిపేసినాం అనుకో, ఏదైనా తెగిడిస్తే మాత్రం వాడిని నేనైనా దస్తా వాడైనా దస్తాడొచ్చు, కానీ ఏదైనా చేయడానికి సిద్ధం. ఎందుకంటే నేను సవాల్ చేస్తలే. ఇప్పుడు దెబ్బ పడేదాకానే, దెబ్బ పడితే రక్తం మసులుతుంది, ఎవరిదైనా మసులుతుంది. ఆ మసలే టైంలో ఏమవుతుందో అనేది ఎవరికి తెలియదు. అది ఎక్సెట్రా. ఇక నాకు దెబ్బ పడితే మాత్రం వాడినైతే కబద్దారు నేనైతే అస్సలు కేడవా. ఎందుకంటే ఇప్పటిదాకా దెబ్బ పడకుండా పెరిగిన తల్లిదండ్రులతో నేను కొట్లాడుకున్నా, పొదరేషం వేసినా, కలిసి మెలిచున్నా, ఒక టైంలో తిన్నిక గతి లేకుండా కష్టపడి రాసుకొని ఈ టైం మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉంటున్నా. కానీ కావాలని శత్రుత్వం తీసుకొని కొట్టి వీడియోలు వాడిని కొట్టేటప్పుడు వీడియోలు తీసి అట్లా వైరల్ చేయాలి, ఇట్లా వైరల్ చేయాలి, ఇజ్జత్ తీయాలి, వానికి అమ్మాయిలని అట్లా ప్లాన్ వేసిరా. అట్లా ఎన్నో ప్లాన్ కొట్టి వీడియో తీసి వైరల్ చేయాలి చేయలేదు, కొట్టడానికి వచ్చారు కానీ అదే కొట్టి వీడియో తీయాలా, వైరల్ చేయాలా అట్లా అనుకున్నారు. తీయాలని చెప్పి చిన్న పోరలతో గెలికించుకొని పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి కొట్టాలని చెప్పేసి ఎన్నో చిల్లర యాక్టివిటీస్ చేసిరు. కానీ ఒకటే సార్, చేయి వాడితే మాత్రం ఆయన చేయి అన్నే కథం. ఒక చెంప కొడితే నేను ఇంకో చెంప చూపించే రకం అస్సలుకే కాదు. లేపి అన్ని నాశనం చేసేసి వచ్చేస్తా, పోతరాయిచంలో నాశనం చేసేస్తాను. ఎందుకంటే నేను అమ్మవారిని నమ్ముకొని నా సేవ నేను చేసుకుంటున్నా. నేను వాని ఇంట్లోకి పోయి అన్నం తింటలేను, వాని పైసా తినలేదు, నేను ఏడు అప్పులు చేయలేదు. ఏదైనా ఉంటే అప్పుల విషయం పర్సనల్ ఏదైనా ఉంటే అది భగవంతుని కేరక. కానీ కారణం శత్రుత్వం తీసుకొని నన్ను బాధ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అయినా కానీ వాళ్ళని ఇప్పటిదాకా నేను ఏమనను, వాళ్ళని ఏలెత్తి చూపెట్టాను. ఎందుకంటే ఏలెత్తి చూపెట్టడం వల్ల ఒక ఏళ్ళు వాందికే తప్పు చూపిస్తాను, 3 ఏళ్ళు నా దగ్గర చూపిస్తాను, 1 ఏళ్ళు భగవంతుని దగ్గర చూపిస్తాను. కానీ నేను ఎప్పుడు నేను వానికి పెట్టా. కానీ ఏదైనా రోజు అయితే మాత్రం ఇక ఆడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆడ ఎంత పెద్ద తురించైనా కానీ పైల్వాన్ అయినా కానీ ఎవరైనా కానీ ఎవరింటికి వాడే పైల్వాన్ ఎవరింటికి వాడే రాదు. కానీ ఏమైనా అయితే మాత్రం నా వెనకాల నా సపోర్ట్గా నా అన్నలు ఉన్నారు, నన్ను నమ్ముకున్న నా తమ్ముళ్ళు ఉన్నారు. బరోబర్గా నేను అది వాడిని ఇయ్యాల కాకపోయినా రేపైనా కానీ ఇంట్లోకి బయటికి వెళ్ళగానే కానీ దండం పెట్టి కథం చేసేస్తా. ఆ ఇంటి గారు చింగారు, ఆ ఇంటికి పూలారు. సో మన బల్కంపేటలో ఉంది, బల్కంపేటలో అమ్మవారి పెళ్ళయింది, ఎల్లమ్మ లగ్గమైంది, దాని తెల్లారి ఊరేగింపు అయింది. ఏంది జోగినులందరూ బాగా తిడుతున్నారు గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని. మీ పైన కూడా వాళ్ళు పోలీసులు జుల్లుని చూపించారంట. ఏమైంది ఆ రోజు? గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నీకేమైనా మంచి జరిగింది అన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని జరిగినాయా? నేనైతే జరిగినాయనే చెప్తా. మంచిగా అయిందన్నా? మంచిగా అయిందనే చెప్తా. మంచిగా అయింది అమ్మన్న, మంచిగా అయింది. ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏ అడ్డంకులు లేకుండే. ఇప్పుడైతే మంచిగానే అయిందంట. ఎందుకు మంచిగా అయిందంటే రేపు పొద్దున ఈ మీడియా మీ దారాగా కోలుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి నన్ను అరెస్ట్ చేయించిన, నన్ను కొట్టి చంపేసిన నేనైతే రెడీగా ఉన్నదాన్ని. ఏమైందన్న ఆ రోజు? అమ్మవారు అంటే ఏందన్న, కళ్యాణం, లోక కళ్యాణం అమ్మవారు. ఆమె జోగినులతోని శోత్రాలతోని ఆమె పూజ పునస్కారాలు, వాళ్ళు ఒడి బియ్యం పోయడము, వాళ్ళు అక్కడ పసుపు కొమ్మ కట్టుకోవడము, మళ్ళీ తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఒక బల్కంపేట కళ్యాణం అంటే ఏంది? అన్ని దిక్కులు అవుతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? మన దగ్గర ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? నాకు 6 సంవత్సరాల నుంచి గుర్తించి నేను అక్కడ పోతరాశం వేస్తా. యాదగిరి పెద్ద చారి ఉన్నాడు, మామ ఉన్నాడు, ఆయన మాకు గుర్తించి గోల్కొండ నుంచి తీసుకొచ్చి అక్కడ వ్రతం కూడా పోతరాశం వేయడం. రూపాయి తీసుకోం మేము. వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమతోని ఆనందంగా ఇస్తాం. రథం లోపలికి వెళ్ళి అమ్మవారు లోపలికి వెళ్ళి ఆడతయ్యేదాకా ఉండి వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అలాంటిది పోతరాజు వచ్చిందంటే ఒక చీటపురుగు వచ్చినట్టు
నిలబడే నెట్టేయడం అని. అరే సార్ మమ్మల్ని గుర్తించండి, మేము రథంకి వేస్తాము, మీరు కొత్తగా వచ్చిరేమో, కొత్త లేదు పాత లేదు అంటే బూత్ మాసలు దెంగేరా దెంగే అక్కడ. అరే తురే నేను బొమ్మాడిదినా హిందూ కాదా అక్కడ? ఎస్ఐ హిందూ కాదా? ఎస్ఐ హిందో బొందో అన్న, ఎవరైతే నువ్వు డ్యూటీ పైన వచ్చినా నువ్వు డ్యూటీ చేయాలి. నీకు అర్థం కాకపోతే పైన అధికారిని అడుగు, లేకపోతే గుడి నెంబర్ని అడుగు. కానీ నీ సొంత నిర్ణయం నువ్వే తీసుకొని నువ్వే నా పైన యాక్టివిటీ చేస్తావా? నువ్వే నీ జులుం చూపిస్తావా? నీ మోతవారి అంటే నీకు డ్యూటీ వచ్చాడు వాళ్ళ అదే డ్యూటీ ఇచ్చేవాడు ఒక 10 నిమిషాలు పోతరాయేషం వేయి, నా బాధ ఏందో నీకు తెలుస్తుంది. అదే పోతరాయేషం ఇప్పి నువ్వు ఒకసారి బోనం ఎత్తుకొని చూడు, 2 అంతరాల బోనము నేను ఎత్తి మీద పెట్టుకొని చూపెట్టు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంది ఆ నొప్పి అనేది నువ్వు చూడు ఒకసారి. బాధ పెట్టడం తప్పే కదా. ఒక జోగిని కట్టలు తీసుకొని కొట్టిరన్న, ఆమె ధర్నా చేస్తే, ఆమె ధర్నా చేయడం వల్ల ఎంతో మందికి ఆధార. ఆమె పెళ్ళైన తర్వాత రథం అంటే ఏందన్న, భరాతగా మన లెక్కల రథం ఊరేగింపు ముంగట బాజా భజంత్రీలు ఉంటాయి కదా అన్న, ఆటపాటలతోనే ఆమె ఆనందించుకుంటూ తీసుకెళ్తాం కదా. ఏమీ లేదన్న, సైలెంట్ గా పోతుంది. ఎట్లా పోతుంది అన్న? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అంగరంగ వైభవంగా చేసి ఈ సంవత్సరం ఒక గవర్నమెంట్ వస్తే ఇంకా అంగరంగ వైభవంగా చేయకుండా ఆకతాయిలు వచ్చిరు, గాంజాదాయేటోళ్ళకి చాకులు పట్టుకొని కొట్టుకునేటో. అసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. మాసుంటోళ్ళకి ఓడున్నారు, మాసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు కావాలా? అంటే మేము ఆటపాటలు ఆడుకొని నిజాయితీగా చేసుకునేటోళ్ళకి కూడా పోలీసు వాళ్ళు కావాలా? చెప్పు మళ్ళీ, అట్లా చెప్పు మళ్ళీ. వాళ్ళ జులుమేందన్న కొట్టడం. గుమ్మడికాయ సార్ ఈ చౌరస్తాలో 10 సంవత్సరం ఇక్కడ గావపడతాం అక్కడ బాగుపడతాం అని చెప్పి అక్కడ గావపడుతుంటే గుమ్మడికాయ లేదు ఏది లేదని నువ్వుకేచుడే పట్టని నువ్వేం చేస్తావు చేసుకో, నిన్ను అది చేస్తా అని చెప్పి నా వీడియో తీయడం, నన్ను ఇబ్బంది గురిపెట్టడం, నా తమ్ముని కొట్టడానికి వస్తే తమ్ముని పక్క చెప్పేస్తే నా నడుముకు 2 కట్టెలు, ఆయన భారీ కట్టెలు లట్ కట్టతో కొట్టడం ఏందన్న. నేను హాస్పిటల్లో చూపించుకున్నాను, 2 డేస్ నుంచి హాస్పిటల్లో ఉన్నా. అంటే ఎందుకు కొట్టడం? ధర్నా చేసినాము, ధర్నా చేస్తే మొత్తం అందరు నిండిపోవడము, రావడం వచ్చి ఒక 5-10 నిమిషాలు చూసి అందరిని లాఠీ చాటుతో ఇష్టం ఉన్నట్టు కొట్టి రథం ఏం చేసినావు? ఏం ఫైదా? నీ కడుపు నిండిందా? నీ కాలు నిండిందా? నీ ఆస్తి నిండిందా? మమ్మల్ని కొట్టడం వల్ల నీకు ఏం ఫైదా? నా నోటితోనే తిడుతుండొచ్చు, నా మనసులకేం కలకల నీకు బరోబర్ తగులుతుంది కదా. అట్లనే ఎంతమంది జోగులని వాళ్ళ గోసాని ఏడ్చిరన్న, వాళ్ళని కొట్టుడు నెత్తిలకి కాళ్ళ ఈపులకి. ఒక కన్నతల్లి ఇప్పి బట్టిప్పి ఎర్రగా అయిపోయింది కమిలిపోయింది అని చూస్తే ఆమె నోటితో నేర్వదన్న, గుండెతో బాధతో నేడుస్తుంది, కలకల పెడుతుంది. నా పిల్లగాన్ని ఓడగొట్టిండు దళిద్రుడు, మేమేం పాపం చేసినామని చెప్పి ఆమె ఏడిస్తే నీకేమైనా మంచిగా కదా? నీ ఇంట్లో కూడా కన్నతల్లి దెబ్బలు తూకుంటుందా? నా కన్నతల్లిని పక్క పెడతా అన్న, ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి నా కన్న తల్లి కంటే ఎక్కువ అని చెప్పి నేను భావిస్తా. ఆ తల్లి బాధపడకుండా ఉంటుందా? నేను అమ్మవారికి 365 రోజులు సేవ చేసుకుంటా, 2 నెలలు పొతరాయిషం వేస్తా, జోగినీళ్ళు బోనాలు ఎత్తుతారు, వాళ్ళు బియ్యాలు పోస్తారు, శివసత్తులు ఊగుతారు, చేస్తారు. వాళ్ళు కూడా బాధపడి నేను బాధపడి నువ్వు ఏం బాగుపడతావు అన్న? బాగుపడతావా? పడలేవు కదా. ఆ దేవుని పైన ఇడిసెపెట్టినాం, ఏదైతే అదైతుంది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇట్లా చేయలేదు. తలసన్న గిట పోతరాలని బోనాలని గుర్తించి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళు లేకపోతే మనం లేమని చెప్పి లాస్ట్ ఇయర్ బి చెప్పిండు. వాళ్ళు చేయడం వల్ల లేనందుకే ఇంది కానీ బాధలు, మాకు లేనందుకే ఇంది కానీ బాధలు. గోల్కొండలు కానీ ఈడ కానీ లేనందుకే బాధలు. ఉన్నదన్న, అన్న చనిపోయే లేకుండా ఉన్నాడేమో, కానీ ఒకవేళ ఆయన రాలేదు, ఒకవేళ ఆయన ఉండింటే మాకు ఈ బాధలు ఉంటుండేనా? మేము ఆ తల్లికి ఎంత నవ్వుకుంటా ముడుచుకుంటా ఆడి పాడి ఆమె మెప్పించి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుండే. ఎంత బాధపడుతురు అన్న, ఎంత బాధపడుతురు, చాలా గోసపడుతురు. నువ్వు ఆకతాయిలం పట్టుకో, చిల్లర పని చేసుకొని కొట్టు, సంపు, ఏమైనా చేసుకో, దొరుకుతారు కదా నీకు అంతమంది. కేసులే దొరుకుతాయి కదా. మమ్మల్ని పట్టుకుంటే నీ కేసులు దొరుకుతాయా? మమ్మల్ని బాధ పెడితే నీ కేసులు దొరుకుతాయా? ఎంత హరాస్మెంట్ చేస్తుండే ఒక ఎస్ఐసార్ అయితే. తక్కువలో అందరూ ఊకో అన్న కానీ ఆయన కోపంని, ఆయన ఉన్న డ్యూటీలో ఉన్న సిన్సియారిటీని మా మీద చూపిస్తే ఏం కాదు. నువ్వు అదే దొంగల మీద, పెద్ద రౌడీ షీటర్ల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపెట్టు. మేము చేసుకొని బతికేట పొట్ట తిప్పలకు బతికేటోళ్ళ మీద నువ్వు అట్టిచూడడం చేస్తే నీకేం వస్తుందని, ఏం నిండుతుంది చెప్పి గుడ్లిప్పి మాట్లాడి నువ్వుకేస్తే నీకేం వస్తుంది? నేను అదే గుడ్లిప్పి నేను స్టార్ట్ అయినాను అనుకో, 1 వారం అయిపోతుంది. నువ్వు నన్ను కొట్టి లోపడేసుకుంటావచ్చు. తెల్లారి ఏమవుతుంది? ప్రజల ముంగట వచ్చి నువ్వు తప్పైందని కాలుమొక్కి క్షమాపణ చెప్పేదాకా ఊకోరు. పబ్లిక్ గేమ్ పిచ్చోళ్ళు కాదన్నా, పబ్లిక్ గేమ్ పచ్చోళ్ళు తొందరగా అయిపోయినట్టుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇక అయిపోయిందన్న, వాళ్ళ జులుంలో ఖతం చేసిరు. వాళ్ళకి చేసుకునే శక్తి లేదు, నిలవాడే అంత గట్టిగా లేదు.
తొందరగా తీసుకొచ్చి ఇడిచిపెట్టేసి. ఎవరు లేరా అక్కడ లోకల్ లీడర్లు కానీ ఎవరు లేరా? వాళ్ళ మాట గిట్ట వింటలేరన్న. వాళ్ళు కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేసారు, వాళ్ళ మాట మీద వినట్లేదు. ఒక్కసారి లైన్లకి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయే ఛాన్స్ గిట్ట వాళ్ళకి లేకుండా చేశారు. ఎవరు గుడోలు, ఎవరు పెద్దోళ్ళు, ఎవరు ఏంది కథ? ఇది మత మార్పిడి లేక మతం వేరే మతం వాళ్ళు వచ్చి వీళ్ళు ఇక్కడ చేసుకోవద్దు అన్నట్టు నొక్కపోయినట్టు అది. అట్లనే ఉందా? అంతే. అదే నువ్వు దేవుని నమ్మేటోని అయితే పోనీ మనోలేగా చేసుకుంటారు, పూజ జోగిని శ్యామల కూడా ఏడ్చింది కదా బాధపడి. అక్క ఇప్పటి నుంచి కాదు, ఆమె ఎన్నో విషయాలలో ఎంతో మందికి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. జోగిని శ్యామలక్క చాలా విషయాలలో చాలా మందిని ఎంకరేజ్ చేసింది. ఇదే శివసత్తులకి రానియకపోతే ఆమె అక్కడనే ఆగిపోయి గవర్నమెంట్తో కొట్లాడింది, పోతరాల గురించి కొట్లాడింది, ఎన్నో మంచి విషయాల కోసం ఆమె గుళ్ళకాడ ఎన్నో సేవలు చేసింది. ఆమెను గుర్తించకుండా ఆమెను గిట్ట ఆపడం, గుడి చుట్టూ దింపడం, ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లనా ఏమన్నా? చిన్న మనిషి ఏమన్నా? ఇక్కడ నుంచి అక్కడ దింపు, అక్కడి నుంచి ఇక్కడ దింపు, నెత్తి మీద అమ్మవారు బియ్యం పెట్టుకొని ఆమె చేయాల్సిన కార్యక్రమం లేకుండా మీరు ఆమెను బాధ పెట్టి ఏం ఫాయిదా మీకు? ఏం కడుపు నిండుతుందా మీకు? ఏమి కాదు. ఆమె కలకల అయినట్టే మీరు నాశనమే పోతారు. అంతే కదా. ఇప్పుడు నా కలకల తీసుకుంటున్నావు, నేనైతే బాధపడుతున్నాను నన్ను కొట్టినందుకు. నా తమ్ముడిని రక్షించుకోవడానికి నా తమ్ముడిని జరిపితే నాకు పడ్డాయి 2 దెబ్బలు. కానీ నేను ఎవరికి చెప్పుకుంటలేను నా బాధ. అయ్యేది అవుతుంది, ఏమయ్యేది ఉంటే అది అవుతుంది. కానీ గట్ల చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదన్న. నా మనస్ఫూర్తిగా బాధపడుతున్నా అంతే. రేపు పొద్దున ఈ వీడియో చూసి నన్ను అరెస్ట్ చేసి లోపడేసి కొట్టి చంపినా తల్లి కోసం చచ్చిపోతా అంతే. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి చేతలైతే చేయడు కదా. ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను బాధపడుతున్నా, వాడు రియాక్షన్ తీసుకున్నా, నేను ఏమైనా చేసినా కానీ రేపు పొద్దున నాకు గుర్తింపు అయితే ఉంటుంది కదా, వీని కొట్టిరు వీని చంపేసి ఇట్లా అయితే మళ్ళీ చేయొద్దు అని చెప్పి ఏదన్నా దానికి సిద్ధం. ముఖ్యంగా పోతరాజులు అంటే మేకప్ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిందా అంటే, నేను ఒక 10 years కింద కానీ ఇంటర్లో ఆ టైంలో ఉన్నప్పుడు ఇంతగానో మేకప్ ఉండకపోతుండే. మొత్తం ఇప్పుడు మేకప్, పెయింట్లు, కలర్స్, రేడియంలు ఇవన్నీ కూడా వేస్తున్నారు పోతరాజులు. చిన్నప్పుడు చూసుకుంటే అది వేరు. పసుపు, కుంకుమ, విభూది పుండ, చెంకీలతోనే తయారైతుండే. పోతరాజులు పూసలు కట్టుకొని ఇక్కడ పూలు కట్టుకుంటుండే, నిమ్మకాయల దండలకి పూలు కట్టుకుంటుండే. వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్. మా తాత ముత్తాతలు ఎట్లా పోతరాజం వేస్తుండేనంటే వాళ్ళని చూడడానికే లక్షలాది పబ్లిక్ పోతుండే. అప్పుడు ఏ ఫోన్లు లేకపోతుండే, మీడియా ఛానల్ 1-2 ఉంటుండే. ఇప్పుడు ఏమైందన్న? ఇప్పుడు ఏమైంది? యూట్యూబ్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతారు నువ్వు చెప్పు? ఎంతమంది యూత్ నమ్ముతుంది? డ్యూటీ లేనోడు గిట్ట, ఎవరి చేతిన పని చేయనోడు గిట్ట యూట్యూబ్ పెట్టుకొని వాని పని వాడు చేసుకొని వాని కాలమే వాడు నించుంటుండు. సోషల్ మీడియా ఎక్కువైపోయింది. సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి వీడియోలు వైరల్ కావాలి, వీడియోలు పబ్లిక్లలో వైరల్ చేసుకుంటే వాళ్ళకి న్యూస్ వెళ్ళడం వల్ల వాళ్ళకి డబ్బులు యూట్యూబ్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు బతుకుతారు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు మేకప్ వేసుకున్న గంభీరత్వంగా ఉన్నాయి. పాత పొదరాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గంభీరత్వం. కానీ మేకప్లో ఏంటంటే ఇంకా గంభీరత్వంగా వస్తుంది మేకప్తో. అట్లా నేను ఫస్ట్ బొట్టు సెట్ చేయడం జరిగింది, దాని తర్వాత మెల్లమెల్లగా మేకప్ రాక్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి చేస్తారు మీరు కలర్స్ అవన్నీ? దాదాపుగా నేను 2012 నుంచి మేకప్ వేస్తున్నా. అంత నేను పసుపు కుంకుమనే వాడినా. ఇప్పుడు గిట్ట 11 గుళ్ళకి నేను పసుపు కుంకుమనే వాడతా, మేకప్ వాడను. అక్కడ ఒప్పుకోరు వాళ్ళు. మేకప్ ఎక్కడ వాడతానంటే ఒకటి గోల్కొండ, ఒకటి బల్కంపేట, దాని తర్వాత ఎవరైనా ఆర్డర్ ఇస్తారు కదా, పలారం బండి, తొట్టెల ఆర్డర్ ఇస్తారు కదా, అక్కడనే నేను మేకప్ వాడతాను. లేదంటే నార్మల్గా ఉన్న నార్మల్ ఏరియాలో పసుపు కుంకుమనే వాడతాను. ఓకే. కళ్ళు డేంజర్ మేకప్ వేయడం వల్ల గిట్ట చాలా బాధలు ఉన్నాయి దీని వెనకాల. ఇప్పుడు బియ్యము, ఉప్పులు కల్తీలు ఎట్లా వస్తున్నాయో దీంట్లో గిట్ట ఆయిల్ పెయింట్స్ వల్ల చాలా కల్తీలు వస్తున్నాయి. స్కిన్ ఊడిపోవడము, అది ఎల్లకపోవడము, చెంపల పైన బుగ్గలు రావడము. ఇప్పుడు అది ఆయిల్ పెయింట్, అది కెమికల్. అది నువ్వు కెమికల్ని పోయి నువ్వు పేపర్ మీద వేసేది ముఖం మీద వేసుకుంటావా? ఏషియన్ పెయింట్ ఎప్పుడైనా కడపలకి షట్టర్లకి వేస్తావా, అని ముఖంకి వేసుకుంటావా? నేను ఏషియన్ పెయింట్ 3 రకాల ఏషియన్ పెయింట్ వాడతా, ఎల్లో, వైట్, రెడ్, బ్లాక్. ఏషియన్ పెయింట్ వేసుకొని 3 రోజులు పోకపోతే చర్మం ఇట్లా రుద్దితే చర్మమే వచ్చేస్తుండే. పెట్రోల్ పెడుతుండే, కార్పెంటర్ ఆయిల్ పెడుతుండే, నిమ్మకాయ, పెరుగు, ఆయిల్ ఇవన్నీ పెట్టి రబ్ చేస్తే 3 days తర్వాత పోతుండే. మళ్ళీ 3 days తర్వాత పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పోతరాజంకి అదే వాడుతుంది, మళ్ళీ వారం నెక్స్ట్ వారం. అట్లా ఎన్నో ఇబ్బందులు. దాని తర్వాత ఆయిల్ పెయింట్స్ వాడడం వల్ల చర్మం నల్లగా అయిపోవడం, చాలా వరకు మేకప్ రావడము. షూటింగ్ లో మేకప్ వేసుకుంటాం కదా, ఆ మేకప్ కాదన్న, సెట్ కదా అవి సెట్ కాదన్న. కళాకృతి ఇప్పుడు వాళ్ళు భరతనాట్యం వేసేది అవి సెట్ కావు. ఆయిల్ పెయింట్స్ వల్ల గంభీరత్వం వేరు. ఆ గంభీరత్వం రావాలంటే ఈ ఆయిల్ పెయింట్స్ వాడతాం మేము. షైన్ అవుతారు బాగా, ఫేస్ లేస్ వస్తుంది అన్న, దానివల్ల అది వాడటం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొంచెం మా సీనియర్లు, మా అన్నలు కానీ
చెమ్కీలతోని రెడీ. నార్మల్ మేకప్ ఎప్పుడైనా వాడినారా మీరు? పోతురాజులకి నార్మల్ మేకప్ వేస్తారు కదా. నార్మల్ అంటే పసుపు కుంకుమ చాలా మందికి వాడుతుంటా, చెమ్కీలతో వాడుతుంటా. ఉమ్, ఈ మేకప్ అంటే ఇక ఎవరైనా ఇప్పుడు మేకప్ వేయడం గిట మీ ముఖంలో ఆనందం పెట్టడానికే మా ముఖాలను ఖరాబ్ చేసుకుంటాం తప్ప ఉమ్, అటువంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మేకప్ వేసుకోవడం వల్ల మా పొట్ట తిప్పల కన్నా ఉమ్. మేము బతకడానికి ఇప్పుడు మీ నుంచి 10 రూపాయలు మాకు వస్తేనే కదా మేము 360 రోజులు ఏదో వేసుకుంటాం. ఇప్పుడు 2 నెలలు డ్యూటీకి నువ్వు ఇక్కడికి రాకపోతే నేను పెట్టుకుంటారా వద్దంటారు కదా. అవును. 2 నెలలు రాకపోతే వద్దంటారు. అదే 2 నెలలు డ్యూటీ మానుకొని పోతరాయేషం వేస్తే 4 రూపాయలు వస్తే ఆ తల్లికి సేవ చేసుకుంటున్నాము. ఆ తల్లు ఇప్పుడు తండ్రి పోతలింగం జాడలో మేము ఉంటున్నాం, అన్నీ చేస్తున్నాం అంటే అక్కడ ఈ సేవ చేసుకోవాలి, ఇక్కడ ఈ డ్యూటీ చేసుకోవాలి. ఈ 2 నెలలు డ్యూటీ మానుకొని అమ్మవారి పోతరాయేషంలో అయ్యవారు ఇవన్నీ చేసుకుంటుంటే ఇప్పుడు నీకు పోతరాయేషం మేకప్ వేసుకున్న పోతరాజుకి ఏమో 20,000 25,000 పలుకుతుంది. నువ్వు పసుపు కుంకుమ వేసుకుంటే 12,000 8,000 ఇస్తుంది. ఏముండదు. మళ్ళీ సార్ ఓవర్ అలవాటు చేసి మేకప్ కలర్లు వేసుకుంటూ ఓవర్ అలవాటు చేసి అంటారు. ఇప్పుడు తెలిసి ఉంటుంది బాగా, మీరు సీనియర్. ఇప్పుడు ఆ మేకప్ అనేది దాదాపుగా మా దినేష్ పోతరాజు అన్న, దినేష్ మామ చేసిండు. దినేష్ మామ తర్వాత దినేష్ మామ కంటే ముందు నేను మామూలుగా ఇక్కడ సెట్ చేసుకుంటుండే. దినేష్ మామ తర్వాత ఇంకా సిటీలో కొంచెం మంది పోతరాలు ఉన్నారు, వాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం, పెయింట్లు వేసుకునడం. అక్కడ నుంచి ఇక మేము వేయడం జరిగింది. మీ వాళ్ళే స్టార్ట్ చేసారు మిమ్మల్ని బాధ పెట్టడం. ఇక అంతే కదా. మంచిగా వస్తే ఇక మా తమ్ముళ్ళు గిట్ట ఏమంటారంటే నేను మేకప్ వేసుకుంటా అంటారు. ఇక కొన్ని గుళ్ళ కాడ కానీ ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఈ బాధ ఎవరు తెలియాలా? ఎవరికి ఎవరికి తెలియదు. ఇక పైసలు తీసుకుంటున్నావు కదా బాధవాడు. అంటే మంచి లుక్ ఉంటేనే దానికి ఒక రేట్ కూడా వస్తుంది. పైసలు ఎక్కువ వస్తాయి అన్న. పైసలు ఇప్పుడు 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అంటే మేకప్ కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? కళ్ళకి అవుతుంది అన్న, కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కళ్ళ లెన్స్ పెట్టడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్లు వస్తాయి, చర్మం ఊడిపోతుంది, చర్మంలో బుగ్గలు వస్తాయి, వాటర్ నిండుతుంది. మళ్ళీ పోతరాయేషం అంతా అయిపోయినాక స్కిన్ ఎలర్జీ వస్తుంది, తోలు రాడిపోవడము, ఈ ఎంటికలు వెరగకపోవడము, ఈ ముఖాలు మొత్తం మంచిగా ఉన్న ముఖం కూడా ఖరాబ్ అయిపోవడము, అవన్నీ ఎన్నో జరుగుతాయి. అవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి కదా 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అని మేకప్ వేసుకుంటున్నాం. 4 రూపాయలు ఎక్కువ రాకపోతే అదే పసుపు కుంకుమ వేసుకొని అంగరంగ వైభవంగా చేసుకొని దానం చేసుకుంటే పోయే రకం అది. సో బోనాలకు సంబంధించి మీరు పోతరాజులు వేస్తారు కదా, మీకు ఒక ఇది ఉంటుందా? టీం ఉంటుందా? టీం ఉంటది, మా సంఘం ఉంటది. సంఘం ఉంటుందా? సంఘం ఉంటది. ఉంటది ఒక 800 మంది పోతరాజ సంఘం సిటీలో ఉంది. సంఘం గిట గవర్నమెంట్ ఏం గుర్తిస్తలేదు. కాకపోతే మా సంఘంలో ఉన్న వాళ్ళే వాళ్ళని చనిపోతే పోతరాజు అందరు 4 రూపాయలు వేసుకొని సాగు చేయడము, పెళ్ళి అయితే 4 రూపాయలు వేసుకొని ఆయనకి ఏదో ఒకటి సాయం చేయడము, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అందరు కలిసి వాళ్ళకి ఆరోగ్యపరంగా డబ్బులు ఇవ్వడము, ఇంకోటి చిన్న ఆడపిల్లలకి గుర్తించి ఆడపిల్లలకి చదువుల కోసమే కానీ ఏదైనా ముందుతో జరగడం ఆలోచన చేయడం లాంటివి. ఇంకోటి పోతరాజు సంఘంలో వాళ్ళని చెడు చేస్తే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడి వానికి వార్నింగ్ చేయడం లాంటివి. చెడు అంటే ఇప్పుడు పోయి పోతరాయేషం లోనో కొట్టిండు చేసిండు, అక్కడ పోయి తాయి పడిపోయిండు, ఇట్లా చిల్లర చాతాలు చేసిండు, పడిపోతూ మీడియం కూడా పడ్డాడు అన్నట్టు. ఇక పోతరాయేషం వాల్యూ ఖరాబ్ అవుతుంది అని పిలిచి వార్నింగ్ చేయడం, సంజాయించడం, ఇట్లా కాదు పెట్టా ఇట్లా చేయండి అని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓన్ మీద పగుంటే పోతరాజు వేసుకొని కొడతారంట, నిజమేనా? ఇక పోతరాయేషంలో కొట్టాడంటే ఇప్పుడు నీకు నేనేం చెప్పినా నా పగోడు మాత్రం నా ముంగడికి వస్తే తోముతారేసి తోమే రకం కాదన్నా. ఇప్పుడు నా పగోడు నా ముంగడికి వస్తే వాని కడుపులో నేను తలేస్తా, అలై బలై తీసుకుంటా, ఆయనకి ఆశీర్వాదం ఇస్తా. నేను దేవుని రూపంలో ఉన్నా, దేవుని సేవ చేస్తున్నా, పగలు ప్రతిష్కారాలు తీసుకొని నేను పోతరాయేషం వేస్తలే. ఇప్పుడు నా ముంగడ పగోడు వస్తే మాత్రం నేను వాని ముంగడ తల వంచి నడుస్తా. ఎందుకంటే సివిల్ ఉన్నప్పుడు సివిల్ కొట్లాడాలి వేరు, పోతరాయేషం వేరు. పోతరాయేషంలో పగలు ప్రతిష్కారాలు అమ్మాయిలను కొట్టడం, టీచ్ చేయడము, మందు తాగడం, నాటకాలు చేయడం ఇవన్నీ కాదు. పగోడు వస్తే మాత్రం వానికి దండం పెడతా అంతే. ఇక వాడు కొడితే కొట్ట అని చెప్తా. ఎందుకంటే నువ్వు నన్ను కొడతలేవు, భగవంతుని కొడుతున్నావు. నేను ఏ రూపంలో ఉన్నా భగవంతుని గేటప్లో ఉన్నా. నువ్వు నన్ను కొడితే ఏమైనా చేసుకో, రెడీగా ఉన్నా. కానీ నువ్వు పోతరాలు పబ్లిక్ని కొడతారు, దుష్మన్లను చూసుకుంటారు అంటారు. ఈ థర్డ్ కేటగిరీ. అరే నా దుష్మన్ వస్తుండో నేను దేవుడు వచ్చినట్టు యాక్షన్ చేస్తా అని పోయి కొడతారా, మీరు అందరు చూడురా అని చెప్పి వీడియో తీపిస్తాడు, దనా పోయి కొడతాడు. అంచేట్లో ఏముండే కాబట్టి ఆ తన్నులు తింటాడు, ఆ మెంటల్ గాడ్ అయితే అవే గుంజుకొని అనిపి కొడతాడు. ఈ కేటగిరీస్ నడుస్తాయి. థర్డ్ కేటగిరీ అని చెప్పినా కదా, ఈ చిల్లరగాలికి ఇదే. ఓకే. సో పోతరాజు చేసినప్పుడు మీరు అన్నట్టు అమ్మవారు నిజంగా అమ్మవారు మీదకి వస్తుంది? పోతరాజు అమ్మవారు రాడు. పోతరాజు చేస్తే అమ్మవారు అసలుకే రాడు. పోతరాయేషం వేస్తే పోతలింగడు దేవుడు ఉన్నాడు కదా, ఆ నిష్ట నియమాలతో ఎవరైతే పోతరాయేషం వేస్తారో వాళ్ళ పైన గాలి రూపంలో వచ్చి పూనుతాడు. అంతే. పూనినప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు గుర్తించి ఆయనకి ఏ గావు ఇవ్వాలి, నిమ్మకాయ గావు ఇవ్వాలా, గుమ్మడికాయ ఇవ్వాలా, యాటని ఇవ్వాలా, కోడిని ఇవ్వాలా, దున్నపోతుని ఇవ్వాలా అనేది చూసుకుంటారు. ఒక టైంలో దున్నపోతుని వాడుతుండే, దున్నపోతులు మా తాత ముత్తాతలు వాడుతుండే, ఇప్పుడు వాడతలేరు. ఈ ఆట ఎప్పటిదాకా మీరు చూసిన దున్నపోతు పట్టడం? నేనైతే చూడలేదు. మా తాత ముత్తాతలు ఎక్కడ షామీర్పేటలో 1 year ఒకసారి జాతర అవుతుంది అమ్మవారిది.
ఆడ మాత్రం దున్నపోతులను గావడతారంట. పడతారు. మొన్నసారి పడతారు. కొన్ని ఊర్లలో ఇప్పటికి జరుగుతున్నాయి. నిజంగా మీరు కానీ అన్నట్టు అవి కట్టు. ఇప్పుడు ఊర్లో మొత్తం నజర్బంద్ చేసి ఊర్లకి ఎవరు రాకుండా, ఊర్లో వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇబ్బంది చేసి, దాని తర్వాత ఊర్లో ఉన్న బయళ్ళ వాళ్ళు, కుల చాకల వాళ్ళు, మంగళ వాళ్ళు అందరు కలిసి ఆ కార్యక్రమం గావు పట్టిపియడము, ఊరవతలు తీసుకువెళ్ళి దాన్ని అక్కడ వాళ్ళు ఏం కార్యక్రమం చేస్తారో తిని తాగి చేసి అప్పుడు ఊర్లోకి వచ్చిన తర్వాత కట్లు ఇప్పేస్తారు. అప్పుడు మనుషులు అనేది ఉంటారు, బలిగప్ప చల్లడం అవన్నీ చేస్తారు. మీరు అన్నట్టు గవర్నమెంట్ చేంజ్ అయినాక రూల్స్ మారినట్టున్నాయి. షామీర్పేటలో కూడా ప్రతిసారి గావ పడుతుండే దున్నపోతుంది. మొన్నసారి బటన్ వెళ్ళదంట. ఒక టైంలోనే ఆపేసారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను వింటున్నా పడుతురు అని చెప్పేసి. షామీర్పేటలో ప్రతిసారి పడతారు నాకు తెలుసు, ఇప్పుడు ప్రతి సంవత్సరం. సో మీరు మేక గావ పడతారు కదా? మేకగావు మా తాత ముత్తాతలు మేకలు పట్టుడు అయితే చూసినాయి. దున్నపోతులు బంద్ చేయడం అయితే నేను అప్పుడైతే గుట్టలేదు, మా నాన్నలు చూసిండొచ్చు. ఓకే, సరే. అంటే షామీర్పేటలో మేక రిపీట్ అంటే షామీర్పేటలో దున్నపోతు గావ కాదు, దున్నపోతుని బలియడం బలిస్తుండేనట ప్రతిసారి. ఈసారి వేయలేదు. కొన్ని జగలలో చేస్తురు అన్న. ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేయలేదు అలా, ఎందుకంటే ఊరంతా ఒకటి ఉంటే నువ్వేం చేయలేవు. మనసారి చేయలేదంట. చేస్తురు, కొన్ని ఊర్లలో చేస్తురు. బలి చేసిన తర్వాత బలిగంప కార్యక్రమం అవన్నీ చేస్తారు వాళ్ళు. ఈ చాలా మందిలో అరుదుకుంటారు, చాలా తక్కువ మంది మేకను పడతారు. మేకగావు చాలా మంది గుమ్మడికాయనే పడుతుంటారు. సో మీరు పడతారు కదా మేకగావు? నేను మేకగావు. ఎంతమంది ఉంటారు సిటీలో మేకను పట్టేటోళ్ళు? సిటీలో అయితే నాకు తెలియదు అన్న. మీరు ఒక్కలే ఉన్నారు కొంచెం మంది, కానీ వాళ్ళు అంత తొందరగా బయటికి అయితే రారు. ఉన్నారు కొంచెం మంది, తెలియదు మనకి. నాకైతే ఇప్పటిదాకా అయితే తెలియదు. ఉన్నారు ఓల్డ్ సిటీలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు అన్న అవుతాడు, ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు బయటికి రాలేదు ఇట్లా మీడియా స్టోరీగా. ఆయన ఎప్పుడు చేస్తాడు అనేది ఓళ్ళు తెలియదు. మీరు ఎప్పుడు పడతారు మేకని? నేను బోనాల టైంలో. బోనాల టైంలో ఒక 5-6 గుళ్ళునే 5-6 గుళ్ళు పడతారు. ఎన్ని పడతారు? ఎన్ని మేకలు పడతారు? ఒక 6 మేకలు. సిటీలో ఎవరు పట్టరు. ఇంకా సిటీలో పట్టేటోళ్ళు పడతారు. ఇక గావు అంటే ఏందన్నా, గుమ్మడికాయ ఆనుమకాయ గావు పడితే దున్నపోతుని పట్టినంత సమానం. అట్లనా? గుమ్మడికాయని పడితే ఈ ఆటను కొరికినంత సమానం. ఇప్పుడు నేను డైరెక్ట్ చేసేది ఆట చేస్తా, గుమ్మడికాయ చేస్తా, ఆనుమకాయ చేస్తా. కానీ ఈ ఆట చేసేట్లా ఇప్పుడు నా తర్వాత అయితే వాళ్ళు తక్కువ మందిని చూస్తాను. అంటే అప్పుడు మీకు ఖాళీలు ఉంటారా? హాస్టల్ ఉంటారా? హాస్టల్ ఉంటారా అప్పుడు గావడతప్పుడు? ఇప్పుడు పూనకం వచ్చిన తర్వాత ఆ పోతలింగడు పూనిన తర్వాత ఏదైతే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామో అది ఎవరైతే ఇవ్వాలనుకుంటారో అది ఇచ్చి చేసేదాకా అయితే మనుషులలో ఉండరు. మీకు గుర్తుండదు ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది అసలు గుర్తుండదు. అయిపోయినాక గుర్తుంటుంది. అవన్నీ వీడియోలు చూపిస్తే నేనేనా ఇది చేసింది అని చెప్పి భయపడతాం. ఇప్పుడు అనిపిస్తుందా బ్లడ్ అంతా లోపడుకోవడము, పళ్ళల్లో ఇంటికెళ్ళి ఇరకడము, మాంసం అనేది అక్కడక్కడ పళ్ళల్లో ఇరికిపోవడము, స్మెల్ అనేది రావడము. కానీ ఇక అమ్మవారి సేవలో ఉన్నాం కాబట్టి అవన్నీ మర్చిపోయి స్నానం చేసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో తర్వాత ఏమనిపిస్తుందా? ఏమనిపిస్తుంది ఇక అమ్మవారికి అంత ఆ ఘటం చేసి నేను బతికి బట్టగట్టినా అంటే ఇక నా అంత మా మొగడే ఉండడు, నా అంత మంచిగా ఉండడు అనుకుంటా నేనైతే. చాలా మంది ఏమంటారు అంటే గావ పడితే చచ్చిపోతారు రా, గావ పడితే అచ్చుబాటు అయితేనే మంచిది, కాకపోతే నీకు మంచిది కాదు, నువ్వు చిన్న వయసులో అంత పెద్ద కార్యక్రమం చేయడం అవసరమా అని చెప్పి బెదిరింపడం, వద్దనడము, ఆపడానికి ట్రై చేయడం అవన్నీ చేసిరు. కాకపోతే ఇక నా పైన కరెక్ట్ దేవుడు ఉంటేనే నేను చేయగలుగుతా, లేకుంటే చేయలేను అని చెప్పేసి ఆ గావు కార్యక్రమం అట్లా చేసిన. మీకు ఇప్పటివరకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రోజుల నుంచి పోతరా చేస్తున్నారు, మీకు ఇంత బాగా టీము, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దగ్గరలో కూడా వేస్తారు బోనాలకి. ఎంత సంపాదించారు ఇప్పటిదాకా? ఎంత సంపాదించినా అంటే ఇక నా కష్టం బలం, నేను ఎంత చేసుకుంటా అంత. ఓకేనా? సెట్ అయినారా? ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ నుంచి నేను జర సెట్ అయినా, ఒక సొంతం ఇల్లు కొనుక్కున్నా కష్టపడి, నా రెక్కల కష్టంతో. ఈ పని మీదే పోతరాజేశంలో మా నాన్న ఇటు ఉన్నాడు. మా నాన్న ఆటో నడుపుతాడు, టాటా ఏసీ, సొంతం వెహికల్. మా మమ్మీ ఐరన్ షాప్ ఉంది. వాళ్ళ సాయం గిట్ట నాతో ఉంది. ఒక టైంలో మనం కిరాయి ఇంట్లుండే పూటికి గడవడానికి గిట్ట చాలా కష్టంగా ఉండే. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాం. 100 మందికి కాదు 200 మందికి తిండి పెట్టే స్టేజ్కి వచ్చినాం. కష్టం అనేది నమ్ముకుంటే మాత్రం ఎదుగుతాడు ఎవడైనా, కానీ అన్యాయంగా పోతే ఆ రూపాయి గిట్ట మిలగదు వానికి. కానీ ఆ కష్టం ఆ స్టేజ్ నుంచి పడుకుంటూ వచ్చినందుకు లాస్ట్ ఇయర్ చాలా మంది చాలా రకాలుగా అన్నారు. ఇక నా అనుకున్న చుట్టాలు గిట్ట అన్నారు, వానికి ఇల్లు లేదు, బతకనికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్తీ చాలా మంది అన్నారు, ఇక్కడ నుంచి పోవాలి, బతకనికి వచ్చారు, అట్లా ఇట్లా ఎన్నో. కానీ వాళ్ళందరూ ముఖం మీద కొట్టినట్టు, వాళ్ళు ఏలెత్తి చూపించి వాళ్ళు ఏళ్ళు వెనుకకు తీసుకునేటట్టు కష్టపడి ఇల్లు అయితే కొనుక్కున్నా. ఇల్లు కొనుక్కున్నా, ఇప్పుడు మంచిగానే ఉన్నా. 100 మంది కానీ అన్నం పెట్టగలుగుతున్నా. నా నమ్ముకున్న తమ్ములతో, నాతో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉన్నా. ఎంతమంది ఉంటారు మీ కింద? నా పోతరాలు చాలా మంది ఉన్నారు. ఇక నన్ను నమ్ముకున్న తమ్ముళ్ళు మాత్రం ఏ బస్సులకు పోయినా మాత్రం 2-2, 3-3, 4-4 నేనంటే ప్రాణం ఇచ్చే బస్సుల తమ్ముళ్ళు ఉన్నారు.
ఉప్పుగూడల, లాల్ దర్వాజా, కనకల్ గేట్ల, ఇంకా మళ్ళా ఇంకా షేక్పేట్ల కానీ, మణికొండ, కుపాలగూడ, నార్సింగ్, ఎక్కడ పోయినా ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం రూట్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నా తమ్ముళ్ళు మాత్రం ఉన్నారు. తల్వార్ శివ పోతరాజ్ అంటే వచ్చేస్తారంటారు. తమ్ముళ్ళు అంటే తల్వార్ అనే పేరు కాకుండా శివన్న అనే పేరుతో అయితే నా హ్యాపీనెస్ గా నా తమ్ముళ్ళు అయితే ఉన్నారు. ఎట్లా వచ్చింది తల్వార్ శివ పేరు? ఎట్లా ఇంటి పేరా లేకపోతే వచ్చింది అట్లా? ఇంటి పేరు, నా పేరు రియల్ నేమ్ వచ్చేసి సాకలి జంగా శివ. నా పేరు రియల్ నేమ్ జంగా శివ. ఇది స్వయంతో నా మా ఫ్రెండ్ బరాత్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో తల్వార్ చింపడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్స్ అయినాయి. అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ పెద్ద మనిషి వచ్చి నన్ను తీసుకురావడము, ఏం ఇన్సిడెంట్స్ కాకుండా ఇక అక్కడ ఉన్న పైల్వాన్లు కానీ, యూత్ లీడర్స్, యూత్ ఫాలోయింగ్ కానీ అందరు చూడడము, అంత ఇష్యూ అయినా కానీ ఒక వితిన్ సెకండ్లో వచ్చేసిన తల్వార్ కేసులకైనా వచ్చేసిన శివ అనడము, బర్త్డేలలో ఫంక్షన్లలో వెళ్ళడము, వాళ్ళ నా గురించి మాట్లాడుకోవడము, చూపెట్టడము, ఈయననే సో తల్వార్ కేసులో ఈజీగా వచ్చేసిండు, ఏం పేరు శివ, తల్వార్ శివ, తల్వార్ శివ, తల్వార్ శివ, ఆ విధంగా ఆ పేరు అట్లా వచ్చింది. ఇక గోల్కొండకి నిష్ట నిమలతో పోతరాజు వేయడం వల్ల గోల్కొండ తల్వార్ శివ పోతరాజుగా ఈ పేరు నాకు గుర్తింపుగా. ఓకే, సామాన్ పూజలు కూడా చేసినట్టు సామాన్ల పూజ, పోతరాజు సామాన్ పూజ అనేది నేను భగవంతుని లెక్క భావించి ఒక నెల కంటే ముందే కొత్త సామాన్ని ప్రిపేర్ చేసి పాత సామాన్ని గిట్ట పడేయకుండా కొత్త సామాన్ని, పాత సామాన్ని పోతరాజు భగవంతుని రూపం దార్చి అక్కడ పటం వేసి బ్రాహ్మణ పూజ చేయించి, బ్రాహ్మణ పూజ శుద్ర యాట గోపించి ఆయనకు ఆరతి ఇప్పించి, పోతరాజు ఉన్నాడు, పోతరాజుని గిట్ట ముందు గుర్తించి మనం పోతరాజుకే ఫస్ట్ పూజ చేసుకోవాలి బోనాలు ఒక ముందే. అంటే ఆయుధ పూజ అంటే మనం దసరాకి బండ్లకి, కార్లకి, పానాలకి అన్నిట్లకి చేస్తాం కదా, అట్లా అప్పుడు గిట్టే చేస్తా. కాకపోతే ఒక నెల ముందు ఏంటంటే నాతో ఉన్న సాయ శక్తులతో, నా తమ్ములతో కలిసి భారీ ఎత్తున పోతరాజు సామాన్ పూజను చేసి పబ్లిక్ చూపిస్తా. ఇప్పుడున్న పోతరాలకి సామాన్ అంటే ఏదో తెలియదు, సామాన్ పూజ అంటే ఏదో తెలియదు. ఆడ పడేస్తారు, ఇష్టం వచ్చినట్టు తయారవుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ తెస్తారు, ఇరిగిపోయినా పడేస్తారు ఏదైనా. అప్పుడు ఒక పోతరాజు గజ్జ దొరికితే ఒక బంగారు నాణ్యం దొరికినట్టు ఫీల్ అవుతుండే పబ్లిక్. ఆ పోతరాజు గడ్డ తీసుకోపోయి చిన్నపిల్లలకి కడుతుండే, మూత్రం చేసుకోకుండా, భయపడకుండా, ఎలాంటి చెడు నివారణ రాకుండా కట్టుకుంటుండే. కానీ ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు బలాదూరుగా అన్ని సామాన్లు పడేయడం, అట్లా పోతరాజు వాల్యూ పోతుంది. కానీ మా తాత ముత్తాతలు పోతరాజు సామాన్ని ఒక భగవంతులేక, రియల్ భగవంతులేక భావించి ఫస్ట్ దానికి పూజ కట్టినాక, దాన్ని మళ్ళా పూజ అయిపోయినాక కూడా పూజ తీయడం, అట్లా పోతరాజు సామాన్ పూజ నేను 18 సంవత్సరం చేసుకుంటూ వస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు నన్ను చూసి కూడా కొంచెం మంది తెలివి వచ్చి వాళ్ళు కూడా పోతరాజు సామాన్ పూజ చేసుకుంటారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే పోతరాజుని మీరు గుర్తించి ఇన్ని రోజులు గుర్తించలేరు, కానీ ఇప్పుడైనా మీ తెలివితోని పోతరాజు సామాన్ పూజ చేసుకుంటారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరు చేతాబడి చేస్తారు, చేతాబడికి సంబంధించినటువంటి దయ్యాలను వదిలిస్తారు. గతంలో కూడా ఒక గాలిలని దయ్యాలని వదిలించినారు. చేతబడి చేయడం నువ్వు చూసినావా అన్న? విన్నావా? చేతబడికి సంబంధించి దాన్ని పరిష్కారం చేస్తారని. ఇప్పుడు చేసేవాడు ఒకడు ఉంటాడు, తీసేవాడు ఒకడు ఉంటాడు, దాంట్లో ఒక కేటగిరీ నేను ఒకటి. కానీ నేను చెయ్యను, చెడు చేయను. ఎట్లా చేయాలో తెలుసా? నేర్చుకున్నారు ఏమన్నా? చెడు చేయడం నేర్చుకోలేదన్నా, మంచి చేయడం నేర్చుకున్నా. మా తాత ముత్తాతల నుంచి నా వృత్తి ఇదే కాబట్టి. ఇప్పుడు నీకు పెళ్లికి దిష్టి తీయడానికి ఎవరు వస్తారు నీకు తెలుసా? తెలంగాణలో పుట్టినావు కదా, ఎవరు వస్తారు పెళ్లికి దిష్టి అయితే తీయడానికి? పెళ్లి పిల్ల పెళ్లి కొడుకుకి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు తీస్తారు. ముసలి పెద్దవాళ్ళు అంటే ఎవరు వస్తారు? అంటే తాత నాయనమ్మలు వాళ్ళు. ఒకసారి అడుగుతావా వాళ్ళని? అడుగుతావా? ఎవరు తీస్తారు? ఎవరు తీస్తారు తెలుసా? చాకలి వాళ్ళు తీస్తారు. నీ పోల్ బియ్యం పోల్ రాసేది ఎవరు? పందిట్ల పోల్ రాసేది సాకలి వాళ్ళు రాస్తారు. పోల్ రాసినాకనే నువ్వు పందిట్ల పెళ్లి చేసుకోగలుగుతావు. సాకలోడు వచ్చి నీకు చాట తీస్తేనే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు. నీ ఇంట్లో పురుడైనా, పెళ్ళైనా, పేరంటమైనా, గుడికి సున్నం వేయాలనుకున్నా, ఇంటికి సున్నం వేయాలనుకున్నా, విలేజ్ లలో జరుగుతుందా? విలేజ్ లలో కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. సాకలి వాళ్ళు లేని ఏ పండుగ జరగదు నీకు. సాకలి వాళ్ళు ఉంటేనే నీకు అన్ని పండుగలు జరుగుతాయి. సాకలి వాళ్ళు చేసే వృత్తి కానీ, సాకలి వాళ్ళు చేసే ఈ గొప్ప పనే కానీ, నీకు సావైతే ఎవరు ఉండాలి తెలుసా? ముఖ్యంగా సాకలి వాళ్ళు ఉండాలి. సాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, మాదిగ వాళ్ళు, బయల వాళ్ళు, వీళ్ళుంటేనే నీ సాగు జరుగుతుంది. ఇంకా వేరే వస్తువులు ఉంటే సాగు జరగదు నీకు. అన్ని కలిసి ఉంటేనే ఇది అవుతుంది నీకు. నువ్వు చేదేయడానికి నువ్వు కంపని పోతున్నావు, గుండె గిప్పించుకోనికి మంగళాయన దగ్గరికి వస్తున్నావు, బట్టలు వింపించుకోనికి నమ్మనోడికి లేవు. అందుకే నమ్మనోడు కాదు, ఖాళీ గుండె కూడా చేసుకుంటారు అని చనిపోతే అవి చేసుకుంటలేరు. 5 కత్తర్లు ఇచ్చుకుంటారు, ఫ్యాషన్ అంట. 5 చేయించుకుంటలేరు. మీరు అన్నవి పాతకాలం ఉండొచ్చు, పాతకాలంలో ఉన్నాయన్న. అందుకే ఉండొచ్చు. ఇప్పుడు అందుకే అవుటి పిల్లలు ఎందుకు కొడుతురు, అవుటి తనం ఎందుకు కొడుతురు, నాశనం ఎందుకు అయిపోతురు. ఇప్పుడు తల్లిదండ్రులకి రెస్పాన్స్ ఇవ్వకుండా తల్లిదండ్రులను చించపరిచిన వాళ్ళు ఎందుకు తయారవుతారు, అసలు తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వాలని కొడుకులు ఎందుకు అవుతారు, ఆరోగ్య పాలన ఎందుకు అవుతారు, చచ్చిపోతారు ఎందుకు, అవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే
నువ్వు కరెక్ట్గా కొట్టినప్పుడు కరెక్ట్ ప్రాసెస్ తల్లిదండ్రులు గిట సాకలి వాళ్ళని మంగళ వాళ్ళని అందరిని గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని నడిస్తే నువ్వు చక్కగా అవుతావు. ఇప్పుడు మంగళ దుకాణాలు గిట చాలా మంది వేరే వేరే వాళ్ళు వచ్చి బీహార్ నుంచి వచ్చి బతికి వేసుకొని చేస్తారు సవరం పని. అయితే మీరు చేతబడి చేయడానికి ఆ విషయం నేర్చుకున్నారా, చేతబడి చేస్తారా? అయితే తాత ముత్తాతల నుంచి దించేయడం లాంటిది తీసేయడం లాంటిది మా తాత ముత్తాతలు నడుస్తుంది. ఆ విధానంగా నేను బి చేసుకుంటూ వస్తున్నా. కానీ వాళ్ళకైనా చేతబడి అయ్యిందని ముఖం మీద కనబడితే వాళ్ళు ఏమైనా ఆరోగ్యపరంగా తిండి తినకపోవడము, ఎట్లా తెలుస్తానా చేతబడి వీళ్ళకి జరిగిందని? నీకు ఏమైనా చేసిరని నీకు తెలిస్తే నువ్వు ఎట్లా మీ ఇంట్లో అమ్మనైనా కూడా ములుగుతుంటావు. ఎట్లా ములుగుతుంటా? జ్వరం హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం లేదంటాడు, జ్వరంకి టాబ్లెట్ ఇస్తాడు. జ్వరం మీరు ఎట్లా గుర్తుపడతారు అని చెప్పేసి మీ తల్లిదండ్రుల దగ్గరికి మా దగ్గరికి వస్తారు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటావు, అరే నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు, పండుకోబుద్ధి అయితే లేదు, పండుకుంటే పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి, నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చూపిస్తారు. దేవుడు వచ్చిన వాళ్ళ దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా అట్లా మా దగ్గరికి రావడం, చూపెట్టడం, అరే నీకు ఇది అయింది సరే నేను ఇది తీసేయడం వల్ల పోవడం కానీ అలాంటివి తీసేయడం, అలాంటివి చేయడము. ఎవరికైనా దయ్యం పూనింది ఏదైనా అయ్యింది, ఇప్పుడు దయ్యం పూనితే దయ్యం లెక్కనే మాట్లాడుతుంది. ఓకే, అది అమ్మవారు పూనింది అనుకో, ఎల్లమ్మ పోషమ్మ మల్లన్న అన్ని పేర్లు చెప్తుంది. ఇప్పుడు దయ్యం అయితే నాకు ఈ బలి కావాలి, నాకు ఆ కళ్ళు కావాలి, నాకు ఈ మందు కావాలి, నేను ఇట్లా చచ్చిపోతా, నేను అమ్మాయిని చంపుతా, నేను అక్కడ పోతా ఇక్కడ పోతా, నేను ఆ తవ్వలకైనా వచ్చినా ఈ తవ్వలకైనా వచ్చినా ఆ బొంద మీదకైనా వచ్చినా అని పిల్లలని హింసిస్తుంది. కొంతమంది హింసించాయి, కొన్ని సైలెంట్గా ఉంటాయి. అలా నేను గుర్తుపట్టి, ఎందుకంటే నేను అమ్మవారి భక్తులు లేక పూతరేషం వేస్తున్నా, నాకు ధైర్యం ఎక్కువ, పట్టుకొని మాట్లాడడం, అడగడం. తల్లిదండ్రులకు చెప్తలేవు నాకు చెప్పు, నీకేం కావాలో నేను నెరవేరుస్తా, ఆ అమ్మాయిని వదిలేయి, మంచితనంగా వదిలేయి అని చెప్పి రక్షించడం లాంటిది, తీసేయడం లాంటిది. ఇంకా ఎవరికైనా బాగాలేకపోతే చూడడం లాంటిది. ఏమైనా షాప్ పూజలు కానీ, ఇంట్లో హోమాలే కానీ, ఏమైనా చండీ హోమమే కానీ ఎలాంటివి అలాంటి పూజలు చేసుకుంటూ వెళ్తాం. ఒక దయ్యాన్ని కూడా వదిలించి సీసాలో బంధించినారంట, ఏందా స్టోరీ ఏంది? ఇప్పుడు ఒక్కటే చేయలేదు, నేను చాలా చేసినారు. ఎన్ని బంధించినారు, ఎన్ని దయ్యాలను బంధించినారు? ఇప్పుడు లెక్కలేనని బంధించిన, నేను తీసేసి పాడేసిన రోజులు ఉన్నాయి. ఒకటి గంగలో పాడేస్తా, లేదంటే ఎక్కడన్నా పూచి పెట్టడం. ఎట్లా తీస్తారు? అది తీస్తారంటే ఇక వాళ్ళ కొన్ని వస్తువులు ఉంటాయి తీసేసేటివి, ఆ విధానంగా తీసేసి పడేసి గంగలో పడేస్తాం. వాళ్ళకి మళ్ళీ కావద్దు కదా, సినిమాలలో చూపించినట్టు సినిమాలలో చూపించినట్టు కాదు, అది సీసాల బంధించడం అవన్నీ సినిమాలలో అవి వేరు ఇది వేరు, ఇది అర్థం కానీ అట్లా చూపిస్తారు. అర్థం కానీ అట్లా చూపిస్తారు. ఎట్లా తీసేస్తారు? అంటే మేకన్ కోసి తీస్తారా, నార్మల్ పూజ? ఇప్పుడు రాక్షసి అడుగుతుంది కదా, జిలేబీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇస్తే పోతా, ఇది ఇస్తే పోతా, అవన్నీ తినిపించడం లాంటివి. దీనిలోకి వచ్చి కూర్చో అమ్మ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తా అని చెప్పడం. లేకపోతే అక్కడ నుంచి నేను వెళ్ళిపోతా అంటే వేరే వాళ్ళకి బట్టి హింసిస్తుంది కదా, వాళ్ళు గిట్ట తల్లిదండ్రులు బాధపడతారు కదా. అట్లా కాకుండా దీనిలో కూర్చో తల్లి అక్కడ తీసుకెళ్ళి వదిలేయడం లాంటి. దూరం వదిలేస్తారా? ఎట్లా దూరం అంటే ఇక్కడ వాటర్ నీళ్ళ కానీ, లేదంటే శ్మశానంలో పాచి పెట్టడం అలాంటివి చేస్తాం. ఓకే, సో శ్మశానంలో పాతి పెట్టడం కానీ భూమిలో పాతి పెడితే ఉండిపోతాయి లోపల, అక్కడనే ఉండిపోతుంది. ఎప్పుడైనా మనం వాటర్ లో వదిలేస్తే పోయినప్పుడు ఒకటి ఏంటంటే వాటర్ లో వదిలేస్తే అది లెక్కలేని జగలకు వెళ్ళిపోతుంది. శ్మశానంలో ఊడేస్తే అక్కడ మళ్ళీ ఓళ్ళతో ఎవరు తీయరు. అర్థమైందా? నార్మల్ ప్లేస్ లో ఇది పెట్టినావు అనుకో, అక్కడ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ వేరే ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అయ్యే ప్లేస్ లో పెట్టకుండా మళ్ళీ ఎవరు ముట్టని ప్లేస్ అయితే ఒకటి శ్మశానం, వాటర్, అట్లా. ఓకే, ఇది ఏ రోజు పెడతారు? ఈ అమాస పుణ్యమని ఏముండదు అన్న, నీ తన కరెక్ట్ గా నువ్వు చేసే తెలివి, మైండ్ సెట్, నీకు శక్తి ఉంది, ఆ తల్లిదండ్రులు నమ్ముకుని గురువులు ఇచ్చిన విద్య ఉంది, తాత ముత్తాతలు వస్తున్న ఒక నీడ ఉంటే చేయగలుగుతావు. అమావాస్య పుణ్యంకి పవర్లు ఉంటాయి అంటారు కదా, ఇలాంటి కార్యక్రమాలకి ఎందుకు ఆ టైంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఆ తల్లి కాళికామాత చేసే పూజలకి, ఆ తల్లి అనుగ్రహము, వాళ్ళ శక్తి అనేది వాళ్ళకు ఉంటది. దయాలను వదిలేయడం ఇప్పుడు చెప్తున్నా కదన్నా, ఇప్పుడు నీకు ఆ టైంలో నీకు శక్తి అనేది ఉంటది, ఆ తల్లి అనుగ్రహం నీ పైన ఉంటది అని చెప్పి అమాస పుణ్యానికి పూజలు చేయడం అలాంటివి చేస్తుంటారు. ఓకే, నేనైతే అట్లా చేయాలి. 365 రోజులు వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, చేయడము, వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకోవడం, వాళ్ళ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా. కమర్షియల్ కాదు శివ, నేను పైసలు తీసుకొని ఏ పని చేయ, నువ్వు ఏమైనా ఎంక్వైరీ చేయి, నేను చేసిన వాళ్ళకి కాంటాక్ట్ అయినా చేసి అడుగు, నేనే నంబర్ ఇస్తా, ఫోన్ చేసి మాట్లాడు. నేను చేసినట్టు లక్షల డబ్బులు నేను తీసుకున్నాను, నాకు ఏం అవసరం లేదు. మీ పిల్లగాడు, మీ పిల్లలు, మీరు బాగా అయిన తర్వాతనే మీ ఖుషిగా ఏమని ఇవ్వండి, తీసుకుంటా. అంతకంటే మించి నాకు ఏదో మంచిగా పెట్టుకొని ఇస్తారు. అట్లనే నేను హ్యాపీగా ఉన్నా. నాకు డౌట్ ఇడ, మీరు వాటర్ లో వదిలేస్తా అంటారు కదా, ఎగ్జాంపుల్ చెరువులో వదిలేస్తారా లేకపోతే వాటర్ పోయే దగ్గర? ఓకే, చెరువులో వదిలేసే కాకుండా భారీ పోయే వాటర్ లో. చెరువులో వదిలేస్తే చెరువు అక్కడనే తిరుగుతుంటది కదా, చెరువులో వదిలేస్తే అక్కడనే, కాలువలో వదిలేస్తే అన్నీ ఉంటది మళ్ళీ. అంతే, అది అక్కడికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి పట్టుకుంటే అక్కడ మూసినది అంటే ఇప్పుడు మురికి కాలువలు పోతాయి, దానిలో నువ్వు పోతే నేను పోతేనే ఉంటాం, ఏమైనా అది ఈడ పోయి ఈడ అట్కాల్చి ఈడ ఎక్కుతుందో తెలియదు. అంతే, మళ్ళీ దాన్ని పోయి ప్రత్యేకంగా దోలాడేది తీయలేవు కదా, తీయలేవు. ఉంగరం పడేస్తే ఇక్కడ ఉంగరం కోసం ఓడో పోయి
ఆ బురదల మురికి నీళ్ళలో వాడి తీలేస్తాడా? ఫస్ట్ అని తెలవాలి కదా. అంతే తెలియక ఉమ్, ఇప్పుడు అది తెలిసేటట్టు అయితే తీసేటోడు ఉన్నాడంటే ఆ ముంగటైతే ఏం కదా, ఉమ్. ఎప్పుడో ఒకసారి వాడేస్తాం లోపల అంతే. ఓకే. సో బలిగంపలు చూస్తుంటాం అమ్మవారికి సంబంధించి బొడ్రాయి పండుగలప్పుడు కానీ బోనాలకు కానీ ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ కుండ నిల్చోడానికి భవిష్యవాణి చెప్పడానికి కుమ్మరోలు కుండ తయారు చేస్తే బలిగంప కూడా తీసుకెళ్తుంటారు. అసలు బలిగంప అంటే ఏందన్న అసలు? బలిగంప అంటే ఏంటంటే అమ్మవారు కుమ్మరి కుండ పైన పచ్చి కుండ పైన భవిష్యవాణి చెప్తుంది. భవిష్యవాణి చెప్పిన తర్వాత అమ్మవారి పోతరాజు గావు పడతాడు. గావు పట్టిన తర్వాత చాకలి పుల్లయ్య అంటే మా చాకలి వాళ్ళు, ఓకే, చాకలి వాళ్ళు బలిగంప కార్యక్రమంని నెత్తి మీద గంప పెట్టుకొని అవును, దాని తర్వాత కులవృత్తి వాళ్ళు అందరూ ఉంటారు. అందరూ కలిసి అన్ని కుల వృత్తులు చాకలి వాళ్ళు మెయిన్గా అక్కడ. ఓకే. ఇక అందరు కలిసి ఓ బలి అనుకుంటా ఊరిపైన బలిని జల్లి కూడా వెళ్ళడం, చెడు నివారణి బర్రెలకు కానీ మేకలకు కానీ రోగాలు రాకుండా ఇట్లా ఓ బలి అనుకుంటా ఊరు చుట్టుముట్టు తిరిగి ముంగడ పోతరాజు విన్యాసం చేసుకుంటా ఊరంతా తిరిగి ఏట్లకి వెళ్ళి ఏట్లకి చాకలి పుల్లయ్య తానం చేసుకొని అక్కడ గంప పడేసి రావడం, అందరు ఉన్న ఇల్లు గడుపుకోవడం, తుడుచుకోవడం, గుడి గడగడం, మళ్ళా బోనాలు చేయడం మళ్ళీ అనుమతిగా నడుస్తుంది. ఓకే. చాలా వరకు కూడా చాలా హైదరాబాద్లో కూడా బస్తీలలో పాత బస్తీలలో చేస్తుంటారు. ఇప్పటికీ చేస్తారు, కొన్ని దగ్గర చేయట్లేదు. అందుకే కాలనీలలో చేయరు. ఇప్పుడు రోగాల పాలు ఎందుకు అవుతారు? వాళ్ళు హాస్పిటల్లో పోయి చూడు, లక్షల రూపాయలు పెట్టుకొని అడ్డమైన రికమెండ్లు చేయించుకుంటారు. అదే మా బస్తీలలో వచ్చి చూడు ఓడర్ అట్లా లక్షలు మోసుకుని హాస్పిటల్లో చూపించుకుంటారు. ఎందుకంటే 365 రోజులు ఆరోగ్యంగా ఉంటున్నాం. బలిగంపజాలు చూపించుకుంటున్నాము, గావు ప్రోగ్రామ్ చేయించుకుంటున్నాము, భవిష్యవాణి చూపించుకుంటున్నాము, సంతోషంగా ఉన్నాం. మీరు మీ కోట్లు సంపాదించి బిల్డింగ్లలో ఉండి ఏం ఫైదా? ఒక బలి చంపించుకుంటారా, భవిష్యవాణి వింటురా, పోతరాజు గావు చూస్తురా, బోనం చేస్తురా. మీకు ఒక ట్రెడిషన్, మీ పైస ఉంది, మీరు ట్రెండ్గా బతుకుతున్నారు అంతే తప్ప మాలాగా దిగి హ్యాపీనెస్గా అయితే మీరు లేరు. మీకు ఎప్పుడున్న ఒక బాధలు రోగాలు తప్ప మాకున్న ఆనందం మీకైతే లేదు కదా. అంటే మేమున్నదాన సంతోషం. పోతరాజు చేసినప్పుడు మీకు దెబ్బలు తాకడం, మాకు దెబ్బలు తగలడం, బ్లడ్ రావడం, బయటికి ఇంజురీస్ కావడం వచ్చినాయా? ఇక పగోడ అన్నప్పుడు మస్తు మంది ఉంటారు కదా. మీరు ఆడుతుంటే సీసం పెంకలు వేయడము, మూలలు వేయడము, చెప్పు మూలలు వేయడము, ట్యూబ్లైట్ సీసం పెంకలు చల్లడము, మంట పుట్టించే వస్తువులు పసుపులలో వేయడం, లేకుండా ఒంటిపైన చల్లడము, అదంతా శత్రువులు ఇక ఓర్వనోడు చేస్తుంటాడు. కొన్ని జగల మీకు కూడా మస్తు అయినాయి అన్న, ఇప్పటికి చాలా అయినాయి. కానీ ఏ రోజు నేను బాధపడలేదు, సంతోషంగానే వెళ్ళినా, దర్శనం చేసుకున్నా వచ్చేసిన. ఇంజురీ ఎక్కువ ఎప్పుడు కాలేదు? ఇంకా అయినాయి. కాళ్ళకు పసుపు రుద్దుకోవడం, కాళ్ళు కట్టుకోవడం, తెల్లారి దాకా చూడడము, ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్ చేసుకోవడము, మళ్ళీ తర్వాత ఆర్డర్ చేయడము. ఇక ఉంటుంది, కాలిపోతే పోతుంది. ఆ తల్లి కంటే ఎక్కువ ఏం కాదు. ఆ తల్లిని నమ్ముకొని బతుకుతున్నా, నాకు ఏదైతే ఏదైనా కానీ అని చెప్పి వెళ్ళిపోవడం. ఓకే. సో పోతరాజులకు చాలా పేర్లు ఉంటాయి అంటారు కదా, ఎన్ని పేర్లన్నా పోతరాజులకి? పోతరాజు, పోతలింగయ్య, బొడ్రాయి, కరుప్ప స్వామి, కరయ్య, ఇట్లా ఏ దేశాలలో ఆ దేశాలలో పేర్లు ఉంటాయి. ఓకే. ఈ సంస్కృతి మన తెలంగాణలోనే కాకుండా వేరే దగ్గరలో కూడా ఉంది పోతరాజులది ఉంది. ఇప్పుడు తమిళనాడులో కత్తి పట్టుకొని ఇరవల పట్టుకొని ఉంటాడు పోతరాజు, కూర్చొని ఉంటాడు. ఆయన ఆ ఊర్లో తమిళనాడు కేరళ దాకా నమ్ముతారు. ఆయనకు పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, ఊరు గుళ్ళు ఉంటాయి. ఆయన పోలీస్ ఆయన ఉంటాడు, కుక్ ఉంటుంది, నక్కు ఉంటుంది, ఆయన ఎంబడి మళ్ళా సైనికులు ఉంటారు. పోతరాజు ఊర్లలో ఉంటాడు ఆయన. ఇక్కడ బొడ్రాయి రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రాలో గిట్ట ఉంటాడు. ఆంధ్రాలో గిట్ట కత్తి పట్టుకొని ఇరవల పట్టుకొని ఉంటాడు. అక్కడ ఉంటాయి బోనాలు. అక్కడ అమ్మవార్లకి ఆషాఢ మాసం ఉండే తీపి సమర్పించడం లాంటివి. బోనం పైన కొబ్బరికాయ ఉల్టా పెట్టుకొని తీసుకోవడం వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది అంతే. సో మీరు అన్నట్టు మన దగ్గర పోతరాజులకు ఆయుధాలు ఏమేమి ఉంటాయి మామూలుగా? ఈరగోల కాకుండా వేరే ఏమైనా ఉంటాయా? ఈరగోల కత్తి ఉంటది మన దగ్గర గిట్ట. ఈరగోల కత్తి ఉంటది మన దగ్గర గిట్ట. రెండు ప్రత్యేకత అంటే ఈరగోలలే 2 చేతుల పట్టుకొని ఉంటాడు. నేనేందంటే ఇప్పుడు 150 మంది శిష్యులు నిండినప్పుడు మా గురువులు, మా పంతులు, మా భరత్ పంతులు స్వామి మా అన్న చెప్పడం లాంటిది, వాళ్ళ గురువులు చెప్పడం లాంటిది, నా శక్తి తట్టుకోవాలి, ఇంతమందిని నేను కాపాడుకోవాలంటే దాంట్లో గిట్ట ఆ చెడికట్టలో పోతరాజు, కాళికమాత, కాలభైరవుడు దాని లోపల శక్తి అనేది నింపి ఆయుధం లాగా నా చేతిలో పట్టుకోవడం, ఇంతమందికి రక్షణగా ఉండడం అలాంటిది చేయించాను అనమాట. ఓకే. అది పోతరాజు చెడికట్ట లెక్క. సో ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ఓన్లీ ఈరగోలలో పట్టుకుంటారు, ఈరగోలలో పట్టుకుంటారు. వేరే ఏముండే? ఇంకా ఏముండయి. పట్టుకొని కూడా పోలీసులు పట్టుకుంటారు. ఇక తలవారు పట్టుకొని పోతే ఇక ప్రతి ఒక్కరు తలవారు పట్టుకొని వస్తే ఊకుంటారు. ఇక నా తలవారు కాదు, నా చెడికట్ట.
ఆ విధానంగా అందరు కాదు. ప్రతి ఒక్క పొదలకు ఒక స్పెషల్ గెటప్ ఉండాలి, నాది ఒక స్పెషల్ గెటప్. ఫస్ట్ బోనము గోల్కొండ అమ్మవారికి పోతుంది, ఆ తర్వాత ఎల్లమ్మ లగ్గం అవుతుంది మంగళవారం. ప్రతిసారి ఇదే కదన్న. అసలు గోల్కొండ కోట మీద మీకున్నటువంటి ఐడియా ప్రకారం ఎప్పటి నుంచి ఉంది అమ్మవారు? నిజాం నవాబ్ దగ్గర నుంచే ఉందా? నిజాం నవాబ్కి అమ్మవారు స్వయంభూ దర్శనం ఇచ్చింది. ఆహా. స్వయంభూ దర్శనం ఇచ్చి నేను ఇక్కడ వెలిచినా నాకు గుడి కట్టాలి, నాకు చేయాలంటే ఆమె రాయి కింద వెలిచిన అమ్మవారు. అక్కడ ఆయన గుర్తించి అమ్మవారు ఉన్నదాన్ని గుర్తించి ఆయన అక్కడ వెలిచిండు, నిలిపిండు. కాకతీయుల కాలంలో ఆయనకి నిజరూప దర్శనం ఇచ్చింది. నిజరూప దర్శనం ఆయనకి ఇవ్వడం వల్ల అప్పట్లో, ఇప్పుడు కరోనా వచ్చింది, ఆ టైంలో గత్తెర వచ్చింది. గత్తెర అంటే ఏంటంటే మంచి చెడ్డ అందరు చచ్చిపోతారు, జంతువులు చచ్చిపోతున్నాయి, సైనికులు చచ్చిపోతారు, రాజులు చచ్చిపోతారు, పబ్లిక్ చచ్చిపోతారు. ఆ గత్తెరను ఆపాలంటే రాజుతో కాలేదు. ఎన్నో కథలు పడ్డాడు, ఎన్నో ఎన్నో ఏగిండు, అన్నీ చేసిండు. ఆ గత్తెరను ఆపనికి ఆయనతో కాలేదు. మళ్ళీ నిజరస్తు రూపంలో అమ్మవారు వచ్చి దర్శనం ఇచ్చి నాకు బోనం సమర్పించి నాకు శాఖలు పోయడం లాంటివి చేస్తే నేను ఈ గత్తెర ఆపి వానాలు వర్షాలు గుడిసిపిస్తా, పంటలనే కానీ ఏదైనా కానీ నేను పంట పొలాలు అన్ని మంచిగా చేస్తా అని చెప్పి ఆయనకు దర్శనం ఇవ్వడం వల్లనే ఆయన తిండి వస్తు మా కుల వస్తు వాళ్ళకి చాకలి మంగలి మా మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, బేగరోళ్ళు అందరు కలిసి ఆ సర్కారు ఇచ్చిన డబ్బులతోని తొలి బోనం మా గోల్కొండ పటేలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళ గుడి బంజారా దర్వాజా మా బాబురావు కాకుండా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన ఆధ్వర్యంలో మా గోల్కొండ శ్రీకాంచారి, గోల్కొండ బొమ్మల సాయిబాబాచారి మా పెద్దనాయన గోల్కొండ తొలి నజర్ బోనం గుర్తించి అప్పట్లో 2012 నుంచి వాళ్ళు గుర్తించి ఒక టైంలో సైలెంట్గా వెళ్ళిపోతున్న బోనంని గుర్తించి, అంటే ఒక టైం నుంచి ఎట్లా సైలెంట్గా వెళ్ళిపోతుందో దాన్ని అంగరంగ వైభవంగా కులవృత్తి వాళ్ళతో బోనం సమర్పించుకొని పోతరాజాన్ని నన్ను గుర్తించి అక్కడ గావు పట్టించి బియ్యం పోపించి ఈ బోనంను అమ్మవారికి సమర్పిస్తున్నాం. అట్లా అమ్మవారికి బోనం సమర్పించడం వల్ల వర్షాలు పడడము, ఎండలు బాగా కొట్టడము, మనకు చలికాలం మంచిగా జరగడము, మనకి ఆరోగ్యంగా ఉండడము, ఈ జంతువులు చచ్చిపోకుండా, ఈ కరోనా మహమ్మారి ఇటువంటి రోగాలు రాకుండా ఆనందంగా ఉన్నాం. అందుకే గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాకనే తెలంగాణ రాష్ట్ర పండుగ అవుతుంది మనకి, మళ్ళీ అక్కడనే అయిపోతుంది. ఓకే. సో నిజాం బాగా సపోర్ట్ చేస్తుండే అప్పుడు, సపోర్ట్ చేస్తుంది. నిజాం సర్కార్ నుంచి వచ్చే పైసల నుంచే మనం బోనం చేస్తున్నాము, తొట్టెలు తీస్తున్నాము, బోనం ఊరేగింపు, పోతరాజులని అన్ని చేస్తున్నాం. ఓకే. సో ఈ డప్పులు గిప్పులు అని కూడా అప్పటి నుంచి అప్పుడు ఇప్పుడు మాదిగోళ్ళు ఉన్నారు, డప్పులు కొడతారు, బయట వాళ్ళు ఉన్నారు, దబ్లిక కొడతారు. అట్లనే ప్రతి ఒక్క వర్గం వాళ్ళు ప్రతి ఒక్క వస్తువులు తెచ్చి అంగరంగ ఆడుకుంటా వెళ్ళేవాళ్ళు. ఓకే. మీరు అన్నట్టు శ్రీకాంత్ చారి, మొన్న ఒక వీడియో చూసిన, అది కూడా శ్రీకాంత్ చారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో నుంచి విగ్రహాలు ఊరేగింపుగా తీసుకొస్తారు. వాళ్ళు గిట ఇప్పుడు వెనక గుడిలో, ఇప్పుడు ముంగట ఒక గుడి అమ్మవారి గుడి ఉంది, వెనక గిట అమ్మవారి గుడి ఉంది. ఈ రెండు గుళ్ళకి గిట ఒక టైం నుంచి వాళ్ళు పూజలు పునస్కారాలు, అనంతచారి వాళ్ళు కానీ మా సాయిబాబాచారి వాళ్ళు కానీ వీళ్ళు గిట తాత ముత్తాతల నుంచి అమ్మవారి పూజారులు, వాళ్ళ ఇంటి నుంచి గిట అమ్మవారు ఊరేగింపుగా వెళ్ళడము, గోల్కొండ అమ్మవారి వెనక గుడిలో విగ్రహాలు పెట్టడము, పూజలు పునస్కారాలు చేయడము ఆ తాత ఆచారం నడుస్తున్నది. కానీ నన్ను ఇవాళ డేట్లా గుర్తించి చేసి వాళ్ళు నన్ను పట్టుకొని ఇంత పై ఎత్తుగా తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళే. ఓకే. అట్లా చాలా మందిని గుర్తించారు. ఇప్పుడు వాళ్ళు బొమ్మల సాయిబాబా చారి కులవృత్తి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు తెప్పియడం కానీ, వాళ్ళకి బత్తా ఇప్పించడము, జీతాలు ఇప్పించడము, వాళ్ళ వెనకాల ఎక్కడెక్కడో ఫైల్స్ పట్టుకొని తిరగడము, రాజు వస్తాదు పెద్దనైనా సపోర్ట్ చేయడము, ఈ కార్యక్రమంకి ఎంతో కష్టపడి ఇప్పుడు కులవృత్తి వాళ్ళని గుర్తించి వాళ్ళకి జీతాలు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడము. రాజు వస్తుంది అంటే ఎవరన్నా? మా గోల్కొండ పెద్ద మనిషి ఆయన, పెద్ద మనిషి. అప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి ఆయన గట అమ్మవారి సేవలు చేసుకోవడం, మంచిగా అందరిలో ఉండడం, అందరినీ కలుపుకొని పోవడము. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందిని గరీబోలను గుర్తించి ఈ స్టేజ్ కి పెట్టిన పెద్ద మనిషి ఆయన గట. ఓకే. సో అన్ని కులాల పెద్ద మనుషులు అందరు కలుస్తారు, అందరినీ కలుపుకొని తీసుకెళ్తుంటారు. సో పురాణాపూల్ కిషన్ కాక అనే విగ్రహం కూడా మొన్న పెట్టడం, 10 తారీఖు పెట్టడం జరిగింది. సో ఆయన ఏంది, ఆయనకు మీకున్న అనుబంధం ఏంది అసలు? ఆయన పురాణాపూల్ కిషన్ కాక ఎన్నో వేల పెళ్లిళ్ళు చేసింది గరీబోలై. ఎక్కడ ఉంటాడు ఆయన? ఓల్డ్ సిటీలో పురాణాపూల్ పార్దివాడ ఎస్పీ కాలనీ. ఆ కాలనీలో పురాణాపూల్ అనగానే కిషన్ కాక ఎవ్వరు అడిగినా చెప్తారు అక్కడ. ఆయన ఆ టైం నుంచే పోతరాయేశం, మా తాత ముత్తాతల దగ్గర ఆయన గిట్ట పోతరాయేశం వేసిండు. ఆయన గుడి కోసం ఎన్నో కష్టాలు పడి గుడి కట్టిండు. ఆ పురాణాపూల్ల బోనాలు అంటేనే ఒక అంగరంగ ఓల్డ్ సిటీ బోనాలు అనేది అక్కడ కనబడతాయి. పురాణాపూల్ అనగానే బోనాలు అంటే కిషన్ కాక అంటేనే బోనాలు. అట్లా 1 మైన్ షో చేస్తుండే.
ఆయన తీసిన తొట్టెల ఆయన చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ ఎవరు చేయలేకపోతారు, అలా రమ్మండి. ఎవరు చేయలేకపోతారు. ఇప్పుడు ఆయన బ్రాస్ తొట్టెల పెద్ద తొట్టెల తీస్తాడు, అట్లా తొట్టెల ఇప్పుడు సిటీలో ఎవరు తీయరు. ఓకే, లేదు గిట్ల. ఇత్తడిది. ఇత్తడి బ్రాస్ దాంట్లో ఇప్పటికి వాళ్ళు తీయలేరు అంత పెద్ద తొట్టెల. ఆయన చేసే కార్యక్రమం బలిగంప కార్యక్రమం, రంగం కార్యక్రమం, తొట్టెల ఊరేగింపు, మళ్ళా ఘటాల ఊరేగింపు కరెక్ట్ గా లైన్ వైజ్ గా పద్ధతి ప్రకారంగా చేసే ఏకైక టైగర్ అంటే ఆయన ప్రణపుల్ కిషన్ కాకనే. కానీ ఆయన కీర్తి చేసులు చేసినా కానీ అక్క అన్ని బాధ్యతలు వాళ్ళ పెద్ద బిడ్డే, ఆయనకి 3 బిడ్డలు 2 కొడుకులు. వాళ్ళు ఎంతో కష్టపడి కాక లేకపోయినా అని ఉన్నట్టు పెద్దక్క అన్ని బాధ్యతలు తీసుకొని ఇప్పుడు ఈ సంవత్సరం గిట కాకవి విగ్రహాలు కానీ పెట్టడం, పత్తారికి ఓపెనింగ్ అయిన విగ్రహాలు. బస్తీ వాసులు గిట ఆయనని మస్తు ఇష్టపడుతుండే. బస్తీలో యూత్ కానీ పొరడపుల్ కిషన్ కాక అంటే ఆయన అందరు కాక అని చెప్పి ఆయనని అన్ని విషయాలలో ఆయన ప్రతి ఒక్క గడపకి ఒక తండ్రి లేక బాధ్యతగా ఉంటుండే. ఆయన లేకున్నా కానీ ఆయన వాళ్ళ ఇంటికి బస్తీ వాసులు అందరూ ఒక కొడుకులు కాకలు లేక ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మొన్న విగ్రహం స్థాపన చేసిరు. ఆయన ఉన్నా లేకపోయినా ఆ విగ్రహం చూస్తే ఆయన ఉన్నట్టుగా ఫీల్ అయ్యి మేమందరం హ్యాపీగా అయితే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇంకా బోనాలకి ఆయన దగ్గర యాటగావు కానీ బలిగంప కార్యక్రమం కానీ అన్ని యథావిధిగా ఆయన ఉన్నట్టుగా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఈ పల్లవి ప్రశాంత్ కూడా మీ దగ్గరికి బోనాలకు వస్తూ ఉన్న వీడియోలు చూసినాం. ఎప్పటి నుంచి మీకు పరిచయం పల్లవి ప్రశాంత్? పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుంచి దాదాపుగా ఒక 6 నెలల నుంచి పరిచయం. భరత్ పంతులు, మా అన్నయ్య భరత్ పంతుల నుంచి పరిచయం. భరత్ పోతరాజు కాదు, భరత్ పంతులు. ఆయన ప్రధాన అర్చకుడు పంతులు, ఆయన భరత్ పంతులు. బోనాలు అమ్మవారు అంటే బాగా నమ్ముతాడు. అమ్మవార్లు అంటే ఇప్పుడు రైతు బిడ్డ కదా అన్న, కష్ట విలువ తెలిసినోడు. ఇప్పుడు ఎవరైనా కామెంట్స్ పెడతారు బ్యాక్ ఆర్గ్యుమెంట్స్, కానీ ఆయన లేక పోయి పొలంలో కష్టపడమని, ఒకసారి నాగలు దున్నుమని చెప్పు, గడపర పట్టుకోమని చెప్పు, ట్రాక్టర్ రుద్దుమని చెప్పు. వీడ కుర్చీల మీద కూర్చొని మొత్తవరగా మాట్లాడతాం, కానీ ఒకసారి బుడదల దిగి పని చేసినాం తెలుస్తుంది. ఇప్పుడు పంకమాటిని పట్టుకొచ్చి 10 నిమిషాలు తీసుకో, గొర్రెలకు మనం పోగానే ఏవేవో పెట్టి తీస్తాం. 24 గంటలు ఆడ బుడదల కష్టపడి రైతులకి ఏ నొప్పి ఉంటుంది అనేది ప్రపంచంకి చూపించి తల్లాడి బిగ్ బాస్కి పోయాడు. ఆ పోయేటప్పుడు మేము ఎంతో సపోర్ట్ చేసినాము. పోకముందే గోల్కొండ మా తొలి నజర్ బోనంకి రావడము, శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇంటికి రావడము, ఆ తల్లిని మొక్కోవడము, నాతో వీడియో చేయించడము, మాతో ఆట పాటలతో హ్యాపీగా పోయడము, దాని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళడము, మేము ఎంతో సపోర్ట్ చేయడం. వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకొని భరత్ పంతులు అన్న, మా అన్న సపోర్టు, తల్వార్ శివన్న మా అన్న సపోర్ట్ అని చెప్పేసి మా దగ్గరికి రావడం, ఎంతో మంది సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, కలవడము. నాకైతే మంచి రెస్పాన్స్, ఒక తమ్ముని లెక్క చూసుకుంటా. నేనైతే ఎప్పుడు కానీ మాట జపదాటకుండా శివన్న తప్ప ఇంకొక మాట మాట్లాడాడు, ఎంతో హ్యాపీగా మాట్లాడుతుంటాడు. ఏ విషయం కన్నా కానీ రెస్పాన్స్ ఒక మంచి రెస్పాన్స్ ఇస్తుంటే కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తాడు. ఆ నమ్మకం ఉండి మళ్ళీ ఈ సంవత్సరం గిట్ట రావడము, అక్కడ పూజలు చేసుకోవడం, మళ్ళీ పోతరాలతో ఆడడము. ఆయన ఎంతో ఇబ్బంది ఉన్నా కానీ మీరు ఫోన్ చేస్తే లేపుతాడా? పక్కా లేపుతాడు. చేయండి ఒకసారి. హలో ప్రశాంత్, నేను శివన్ మాట్లాడుతున్నాను. నమస్తే. నమస్తే ప్రశాంత్, ఏడున్నావు? మైసూర్ ఏడిపోయినావు? కొంచెం వీడియో దీనికి వచ్చిన. ఓకే ప్రశాంత్, ఏం లేదు, నేను ఒక చిన్న ఇంటర్వ్యూలు ఉన్నా. ఇక నువ్వు మొన్న గోల్కొండ కోటకు వచ్చి మాతో మంచిగా ఆడినావు పాడినావు కదా, ఇక ఎందుకు నీకు నాకు ఏం బంధం ఉంది అని చెప్పేసి ఇంటర్వ్యూలో గట్టిగా నన్ను క్వశ్చన్ చేసి అడుగుతారు. ఇక మా తమ్ముడు నాతో కలిసి ఉంటాడు, మా భరత్ పంతులు, మా అన్న, మా ఇద్దరిని కలిపిండు. మా అనుబంధం ఇట్లుంటుంది అని చెప్పేసి నీకు కాల్ చేసిన. ఒక కాల్ చేయి, మీ తమ్ముడు లేపుతాడా లేపాడా అన్న మాట మాట్లాడిండు. సరే, నా తమ్ముడు బరాబర్ ఫోన్ లేపుతాడు, నేను చేస్తున్నా ఫోన్ అని చెప్పి చేసిన. మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడే శివానతో మాట్లాడుతున్న ఇంటర్వ్యూలో ఇక మీ గురించి అడిగిన. పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఇంట్రెస్ట్ కదా, బోనాలు అవన్నీ కూడా మీ దగ్గరికి వస్తుంటాడు కదా. మా తమ్ముడే మంచి నాకు మర్యాద ఇస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, ఎప్పుడు శివన్న అని మాట్లాడతారంటే సరే ఒకసారి మాట్లాడదామన్నా, ఫోన్ చేయన్న. ఎట్లా శివన్నకు మీకు ఎప్పటి నుంచి పరిచయం, ఎట్లా? అన్న ఇగో అన్న, నేను ఎవరో తెలియనప్పటి నుంచి అన్న నాకు సపోర్ట్ చేయించాడు. ఎవరో అంటే చాలా రోజుల నుంచి అన్న సైడ్ నుంచి ఎంతమంది పోతురాజులు ఉన్నారో అంతమంది నుంచి నా తమ్ముడు అని నాకు తెలిసేగా వచ్చి సపోర్ట్ చేసింది అన్న. ఇవాళ రేపట్లో ఎట్లున్నది అంటే వేరున్నది కదా, చూస్తారు కదా మీరు. అవును, అన్న వచ్చేసి తెలిసేగా మా ఓడు, మా తమ్ముడు ముందరికి పోవాలి, మా పుత్రాజులందరూ మొత్తం మంచిగా సపోర్ట్ చేపిస్తా అని ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డాడు అన్న.
ఓకే. ఏ చిన్న కష్టం వచ్చినా ముంగట నిలబడతాడు అట్లా. ఓకే, షార్ట్ టర్మ్ లో మీకు మంచి దగ్గర అయినట్టున్నాడు. అన్న అన్న చెప్పిండు అన్న కొద్ది రోజుల పరిచయమే అని. అన్న అన్న ఎక్కడున్నారు ప్రశాంత్ భాయ్? అన్న ఎక్కడున్నారు, ఉన్నారా? ఈ షూట్కి వచ్చిన అన్న మైసూర్లో. ఓహో, మైసూర్లో ఉన్నారా? ఓకే భయ్య, కలుస్తాను, ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా రైట్, అన్నకి ఇస్తున్నా, శివ అన్నకి. లవ్ యూ అన్న. లవ్ యూ టూ చేస్తా నేను ఇంటర్వ్యూ అయిపోగానే. సరే అన్న. రైట్, మొత్తానికి పల్లవి ప్రశాంత్ వీడియోలు కూడా చూసినా, కాకపోతే మంచి అనుబంధం ఉంది మీకైనా కూడా. ఎట్లా అంటే రాగానే ఏ కపటం ఉండదు ప్రశాంత్ దగ్గర. రాగానే గట్టిగా హక్ చేసుకుంటాడు. పోత్రాయిషంలో ఉన్నా సివిల్ ఉన్నా గట్టిగా హక్ చేసుకొని లవ్ యూ అన్నా తప్ప ఇంకొక మాట మాట్లాడాడు. ఇప్పుడు నీకు ఫోన్ కట్ చేసేటప్పుడు కావాలని థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అంటే మీరు ఏమన్నా మాట విన్నారా? అంటే శత్రువులు వచ్చినా కానీ హక్ చేసుకొని వాళ్ళకి వెల్కమ్ చెప్పే గుణం ప్రశాంత్ దగ్గర తప్ప, శత్రుతో తీసుకొని శత్రువుకి అడ్డంగా నిలబడే గుణం అయితే కాదు. ఇక పేగ్గాలు తయారయ్యారు, మస్తు ట్రోల్ చేసుడు, యాక్టింగ్ చేస్తారు, అన్ని పే కామెంట్లు కొట్టుడు, అట్లా మొగోళ్ళ లెక్క పని చేసి మొగోళ్ళ లెక్క మాట్లాడితే తెలుస్తుంది ఆ కష్ట విలువమైంది అనేది, మానవత్వమైంది అనేది తెలుస్తుంది. ఏముంది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఏముందన్న, ఏం మీకు తెలిసి షూట్ లో ఉన్నా అన్నాడు, ఏముంది ఏముంది ఏం చేయాలని? వ్యక్తిగతంలో నేను ఇక్కడ పోతరాయేశం వేయాల్సిన టైంలో వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అట్లా అంటలేనా? ఏం ఆయనకి గోల్ ఏమున్నది? సినిమాలు చేస్తానా, హీరోగా సినిమా తీస్తానా, గోల్ ఏమన్నా ఉందా అంటున్నా? ఎన్ని గోల్లు ఉన్న ప్రశాంత్ కి రైతు పని మర్చిపోడు. ఓకే, నిజ జీవితంలో ఏమైనా షూటింగ్ పోతాడవచ్చు, షూటింగ్ చేస్తాడవచ్చు, సినిమా చేస్తాడవచ్చు, హీరో అవుతుండదు, రైతు బిడ్డనే. ఏ హీరో అయినా కానీ ప్రశాంత్ మాత్రం ఆ ట్రాక్టర్ ని, ఆ బాబాని మర్చిపోడు, అలా బాపుని మర్చిపోడు, ఆ పొలంని మర్చిపోడు, ఆ తిండిని మాత్రం మర్చిపోడు. ఏదో ఎదిగిండు కదా అని చెప్పి ఆయన బంగారు కంచం మాత్రం అన్నం తిన్నాడు, అదే ఉన్న క్యాన్లని అన్నం తింటాడు తప్ప ఏదో పెండి కంచంలో తినే రకమైన. బిగ్ బాస్ లా ఏమని చెప్పిండు, ఎంత వచ్చినాయి పైసలు ఏంది అనేది? వచ్చినాయి అని బాధపడ్డాడు. నేను కారు ఇవ్వడానికి వెళ్తే కూడా అక్కడ గిట్ట అమౌంట్ కట్టిండు, నెక్లెస్ తీసుకోవడానికి వెళ్తే కూడా అక్కడ గిట్ట అమౌంట్ కట్టిండు. ఇక చెప్పింది వేరు చేసింది వేరు అని చెప్పి బాధపడ్డాడు. కానీ ఆయనకు శివాజీ అన్న కూడా మస్తు సపోర్ట్. శివాజీ అన్న సపోర్ట్ ఎట్లా అంటే సొంతం అన్న లెక్క. ఇప్పుడు భరత్ పంతులు, నాకున్న అన్నలు గౌరీ కూడా గన్షాట్ భరత్ అన్న, ఇంకా మా అన్న వాళ్ళు ఎంతమంది గాంధీ అన్న, వంశ అన్న, నాకెట్లా సపోర్ట్ అట్లా. పల్లవి ప్రశాంత్ మంచి పొజిషన్ పోయినాడు, మంచి పొజిషన్ పోయింది. అట్లా తక్కువ టైంలో కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ చెడు పేర్లు తెచ్చుకొని చెడు మార్గంలోకి వెళ్ళి చెడుగా బతకడం తప్పు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పోతరాజు? ఇప్పుడు యాజవారం ఏడున్నాయి బోనాలు, గోల్కొండలు ఉన్నాయి, గోల్కొండ కోటకి 3వ వారం పూజ. సో ఇప్పుడు ఈ ఆదివారం ఉన్నాయి, ఆ తర్వాత సికింద్రాబాద్ లో బోనాలు. సికింద్రాబాద్. ఓకే, అంతకుముందు ఎక్కడెక్కడైతే అన్న? అంత ముందు ఇప్పుడు సికింద్రాబాద్, గోల్కొండ, బల్కంపేట అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ అయిపోయింది అనుకో, సిటీ మొత్తం బోనాలే. సికింద్రాబాద్ అయిపోతే సిటీ మొత్తం బోనాలే. సిటీ మొత్తం అయిపోయినాక ఇక శ్రావణం స్టార్ట్ అవుతుంది ఊర్లో పొండి. వాళ్ళ వెజిటేరియన్ శ్రావణంలో కూడా అయితే బోనాలు కొన్ని దగ్గర, శ్రావణంలో అయితే ఆషాఢం శ్రావణంలో బోనాలే అయితే. అన్ని వారాలు బిజీ అన్న మీరు? అన్ని వారాలు బిజీ. ఆదివారం సోమవారం బుక్ అయిపోయినాయా? ఒక 3 నెలల తిందనే బుక్ అయినాయి. సో ఆదివారం సోమవారం బోనాలు ప్రతి దగ్గర. సోమవారం కొంచెం వేరే డేట్లలో ఉంటాయి. కొంతమంది మంగళవారం కూడా తీస్తారు కదా, మంగళవారం తీస్తారు, శుక్రవారం తీస్తారు. ఇక కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు శనివారం కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఇక తక్కువకి వస్తాయి అన్ని, బ్యాండ్ అన్ని తక్కువకి వస్తాయి. చేయాలన్న బాధ్యతతో చేస్తారు. ఓకే, ఎంత తీసుకుంటాడు తలవారు శివ ఒక్కరోజు పోతరాజు వేషం వేయడానికి? నేను పోతరాజేశం వేయడానికి నాతో పాటు ఒక తమ్ముడు గిట్ట ఉంటాడు, ఇద్దరికి కలిపి నేను 65,000 ఛార్జ్ చేస్తాను ఒకరోజు. ఎందుకంటే మేకప్, గుమ్మడికాయ గావు, ఆనమకాయ గావు, ఏ గావులున్నా చేస్తా. వస్తాడా? వస్తాదు అంటే వస్తాదు, రాడు, నేను ఉంటా. ఇక మీకు వచ్చే అన్ని విద్యలు ఇక నాది నేను చూసుకుంటా. అట్లా ఒక టైంలో వస్తాదు వస్తుండే, నిలబడుతుండే, చేస్తుండే. ఒక వస్తాద్ని దూరం చేసిన కొంచెం మంది వేస్ట్ ముండా కొడుకులు ఉన్నారు. ఇక దూరం అయినా కానీ ఆయన నేను మంచిగా ఉండాలనుకుంటుండు, నేను హ్యాపీగా ఉన్నా. ఏడున్నా మా గురువు ఫోటోని మొక్కడం, ఆయన మనసులో తలుచుకోవడం చేయడం ఇప్పటికీ. ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేదు, ఉన్నారు కానీ ఇక వాళ్ళని ఇబ్బంది చేసి మళ్ళీ మీకు బందోబస్తు అంతా మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను, నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్ని బందోబస్తు నేనే చేసుకుంటా, నా పిల్లలకి నేనే చేస్తాను. ఓకే, రైట్ అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.